థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. గొప్ప దేవానికి కొందనాలు, గొప్ప దేవానికి కొందనాలు, గొప్ప దేవానికి కొందనాలు, గొప్ప దేవానికి కొందనాలు, గొప్ప దేవానికి కొందనాలు. పరిశుద్ధ ఆత్మదేవానికి కొందనాలు. యెహోవా షాలోమ్‌ని కొందనాలు. యెహోవా షాబోత్‌ని కొందనాలు. యెహోవా హోసేని కొందనాలు. చూచుచూ ఉన్న దేవానికి కొందనాలు. గనుడానికి కొందనాలు. కీర్తనీయడానికి కొందనాలు. పునరుత్థానుడానికి కొందనాలు. మహిమోన్నతుడానికి కొందనాలు. ఆరాధనకి యోగ్యుడానికి కొందనాలు. ఆరాధ్య దైవమానికి కొందనాలు. యెహోవా షాలోమ్‌ని కొందనాలు. యెహోవా షాబోత్‌ని కొందనాలు. యెహోవా హోసేని కొందనాలు. చూచుచూ ఉన్న దేవానికి కొందనాలు. కనికరించే దేవానికి కొందనాలు. కరుణించే దేవానికి కొందనాలు. కృపా సత్య సంపూర్ణుడానికి కొందనాలు. మా నీతికి ఆధారమగు దేవానికి కొందనాలు. అడోనాయిని కొందనాలు. యెషూవాని కొందనాలు. యెహోవా షాలోమ్‌ని కొందనాలు. యెహోవా షాబోత్‌ని కొందనాలు. యెహోవా హోసేని కొందనాలు. గనుడానికి కొందనాలు. కీర్తనీయడానికి కొందనాలు. యెహోవా రోహిని కొందనాలు. మృత్యుం చేయడానికి కొందనాలు. సజీవుడానికి కొందనాలు. సర్వాధికారిని కొందనాలు. ఇంతవరకు మమ్మను కాచి కాపాడిన దేవానికి కొందనాలు. ఇంతవరకు మాకు సహాయము చేసిన దేవానికి కొందనాలు. ఇంతవరకు మేలు చేసిన దేవానికి కొందనాలు. ఇంతవరకు ఆదరించిన దేవానికి కొందనాలు. ఇంతవరకు ఆదుకున్న దేవానికి కొందనాలు. ఇంతవరకు జయమిచ్చిన దేవానికి కొందనాలు. ప్రతిరోజు ఉదయం లేవడానికి మాకు ఈ నెలంతా సహాయము చేశారు. మీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క నూతన సంవత్సరంలో ఈ యొక్క ఉపవాస దినాల్లో ప్రతిరోజు మాకు తోడైండి నడిపించిన దేవానికి కొందనాలు. శక్తిని, బలమును, ఆరోగ్యమును అన్నింటినీ సమకూర్చిన దేవానికి కృతజ్ఞతలు. ఇదిగో అయ్యా, ఈ నెలంతా ఇప్పటి వరకు కాచి కాపాడవు. నీ కృతజ్ఞతలు తండ్రి. నీవు పోషించిన విధానం, నీవు ఇచ్చిన ఆరోగ్యం, నీవు ఇచ్చిన కాపుదల, కృప అన్నింటిని బట్టి నీ కృతజ్ఞతలు దేవా. ఈ దినాన్ని చూడకుండానే మరణించిన వారు ఎందరో ఉన్నారు. వారికంటే పరిశుద్ధులమని కాదు, కానీ నీ ఉచితమైన కృపతో మాకు ఆయుష్నిచ్చావు, ఆరోగ్యం ఇచ్చావు, ఉదయాన్ని మెలకునిచ్చావు. నీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమం అంతా దీవించండి, నడిపించండి. మీ ఆత్మ సహాయం అనుగ్రహించండి. ఏకీభవించుచున్న వారందరికీ దీవెనకరంగా చేయమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్న మా పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటూ అందరము కలిసి ఆయన నామాన్ని యేసయ్యా మీకు స్తోత్రం అంటూ అందరము కలిసి స్తుతిస్తూ గణపరుద్దాం. నేను చేసిన అపరాధములలో ఒక్కటి కూడా జ్ఞాపకంలోనికి రాకుండా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను క్షమించే సమస్త దుర్నీతిని నన్ను పవిత్రునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రవర్తనను బట్టి కాక నీ విధేయత వలన నన్ను నీతిమంతునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా పాపములను, దోషములను బట్టి నాకు ప్రతీకారము చేయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు పాపక్షమాపణ దయచేసి నా జీవితంలో సాతాన్ని నిరాయుధునిగా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను క్షమించి ఇతరులను క్షమించే కృపను నాకు ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యభిచారమందు పట్టుబడిన స్త్రీని శిక్షించక క్షమించి శిక్షను కొట్టివేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జీవగ్రంథంలో నా పేరును వ్రాసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్వశరీరులకు దేవుడా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరిచి యెహోవా రాఫా, యేసయ్యా మీకు స్తోత్రం. నా భోజనమును పానమును దీవించి రోగములను వెళ్ళగొట్టి దైవికపరమైన ఆరోగ్యం ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటల ద్వారా నా సర్వశరీరం నాకు ఆరోగ్యం ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాలో నివసించుచున్న నీ పరిశుద్ధాత్మ ద్వారా నా శరీరం నాకు ఆరోగ్యమును కలుగచేయుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా వ్యాధులన్నింటినీ బాగు చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా రోగములను అన్నింటినీ నీవు భరించి నీవు పొందిన దెబ్బల చేత నాకు స్వస్థతనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను స్వస్థపరచుటకై నీతి సూర్యునిలా ఉదయించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. క్రొవ్విన దూడ గంతులు వేయినట్లు నన్ను చేయు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యాధుల ద్వారా నాకు అపాయం ఏమీ రాకుండా ఏ జబ్బు నా శరీరమును తాకకుండా చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ధర్మశాస్త్ర సంబంధమైన వ్యాధుల నుండి నన్ను శాశ్వతంగా విమోచించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాలో నివసించుచున్న నీ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను ఇంతవరకు ఆరోగ్యంగా ఉంచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సర్పపు కాటు తినిన ప్రతివాడు ఇత్తడి సర్పమును నిదానించి చూడగా స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు కుటుంబంలో నిస్సత్తు చేత తొట్టిలనియక ఆరోగ్యంనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నయమానును స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. హిజ్కియాను స్వస్థపరిచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోబునకు పూర్వపు ఆరోగ్యమును క్షేమస్థితినిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. 120 ఏళ్ల వయసులో మోషేకు దృష్టి మాంద్యం
లేకుండా శరీరంలో సత్తు తగ్గకుండా దీవించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కాలేబు నాకు 85 ఏండ్ల వయసులో యుద్ధము చేయగలిగే బలమున ఆరోగ్యం ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇద్దరు గ్రుడ్డి వారిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన మూగవారిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చెవుడు మరియు నత్తి ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. బలహీనపరచు దయ్యం పట్టిన స్త్రీని విడిపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. జలోదర రోగిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 10 మంది కుష్ఠరోగులను బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తెగిపోయిన మల్కు యొక్క చెవిని అతికించి బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కపెర్నహూములో ప్రధాని కుమారుని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 38 సంవత్సరాలుగా వ్యాధితో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పుట్టు గ్రుడ్డివాణ్ణి స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శతాధిపతి దాసుని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. దయ్యం పట్టిన గ్రుడ్డి మూగ వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కనాను స్త్రీ కుమార్తెను బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అపవిత్రాత్మ పట్టిన వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. కుష్ఠరోగిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. తీవ్రమైన జ్వరంతో పీడించబడుతున్న పేతురు అత్తను బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పక్షవాయువుతో ఉన్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. 12 సంవత్సరాలు రక్తస్రావ రోగంతో బాధపడుచున్న స్త్రీని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఊచ చేయగల వాణ్ణి బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. చాంద్రరోగిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. గ్రుడ్డి వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. శృంగార దేవాలయం వద్ద కుంటివాణిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఫిలిప్పు ద్వారా అనేకులైన కుంటివారిని పక్షవాయువు గల వారిని స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా ఐనియాను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా లుస్ట్రాలో బలహీన పాదములున్న వ్యక్తిని బాగు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. సర్పము కరిచిన పౌలునకు ఏ హాని కలగకుండా కాపాడిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా పొప్లి తండ్రిని మరియు అనేకులను స్వస్థపరిచిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు నీడ ద్వారా అద్భుతములను చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియా ద్వారా విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. షునేమీరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఎలీషా శల్యాలకు తగిలిన శవం బ్రతుకున్నట్లు చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నీవు మరణించినప్పుడు చనిపోయిన అనేకులైన పరిశుద్ధులను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాయను ఊరిలో విధవరాలి కుమారుని బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. లాజర్ను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాయిరు కుమార్తెను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పౌలు ద్వారా ఐతుకును బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పేతురు ద్వారా తబితాను బ్రతికించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు దీర్ఘాయును సుఖజీవంతో గడుచు సంవత్సరంలను దయచేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను జీవించు సంవత్సరంలో అధికము చేసి సదాకాలం నిలిచే దీర్ఘాయు చేత నన్ను తృప్తిపరచు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. పూర్ణ వయసు కలిగి సమాధికి చేరు కృపని దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ముసలితనమందును చిగురు పెట్టుచు సారం కలిగి పచ్చగా ఆరోగ్యముగా ఉండు కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు సమృద్ధి అయిన ఐశ్వర్యం నిచ్చుటకు ఈ భూమిపైకి వచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. అబ్రహాముకు వెండి బంగారు ఆస్తిని ఇచ్చి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇస్సాకును క్రమక్రమంగా అభివృద్ధి చేసి మిక్కిలి ధనవంతునిగా చేసిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యాకోబును అత్యధికంగా అభివృద్ధి పొందించి విస్తారమైన సంపదను ఆస్తిని ఇచ్చిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపునకు ఐగుప్తు దేశం అంతటినీ అప్పగించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలులకు వెండి బంగారు నగలను వస్త్రములను ఇచ్చినట్లు ఐగుప్తులను ప్రేరేపించిన దేవా యేసయ్యా మీకు స్తోత్రం. క్రొత్త రాబడి వచ్చినను పాతది మిగిలి ఉండినట్లు చేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను మంచి ఇండ్లను కట్టుకొని కృపనిచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నాకు వెండి బంగారములను ఆస్తులను విస్తరింపచేసి నన్ను వర్ధిల చేయి దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఐశ్వర్యమును సంపాదించుకొనుటకు సామర్థ్యమును కలగచేయు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను కట్టని గొప్ప నగరములను నాకు ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను నింపని మంచి ద్రవ్యముల చేత నింపబడిన మంచి ఇండ్లను ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. నేను త్రవ్వని బావులను ద్రాక్ష తోటలను నాకు ఇచ్చు దేవా యేసయ్యా మీకు స్తోత్రం. ఒలివ తోటలను నాకు ఇచ్చు దేవా
యేసయ్యా మీకు స్తోత్రం. నా కొరకు ఆకాశమును నీ మంచి ధననిధిని తెరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను అప్పు చేయవలసిన అవసరం లేకుండా అనేకులకు అప్పిచ్చే స్థితిలో ఉంచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను పనిచేయు స్థలంలో నన్ను దీవించి మంచి ఐశ్వర్యం నిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దావీదునకు ఐశ్వర్య ప్రభావములను కలగజేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఏ రాజునకు కలగని ఐశ్వర్యమును సొమ్మును సొలొమోను నాకు ఇచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యెహోషాపాతునకు అతని జనులకు అతి విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను దయచేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. హిజ్కియాకు అతి విస్తారమైన ఐశ్వర్యమును ఘనతను దయచేసిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. తూర్పు దిక్కు జనులందరిలో యోబును గొప్ప ఐశ్వర్యవంతునిగా దీవించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యోబునకు శ్రమల తర్వాత రెండంతలు అధికంగా ఐశ్వర్యం ఇచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవై ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సింహాసన ఆసీనుడవై పరమండల సైన్యం అంతటిని కుడి ఎడమల ప్రక్కల కలిగి ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీలకాంతమైన సింహాసనంపై నరస్వరూపిగా ఆసీనుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. హిమమంత ధవలంగా తెల్లని ఉనిని పోలిన తలను తల వెంట్రుకలను గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలుల దేవుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అపరంజి లాంటి శిరస్సు గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మహాతేజస్తో ప్రకాశించుచున్న సూర్యుని లాంటి ముఖమును గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అగ్నిజ్వాలల లాంటి నేత్రములు గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. విస్తార జల ప్రవాహముల ధ్వని లాంటి స్వరము గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రమును ధరించుకున్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. రొమ్మున బంగారు దట్టిని కట్టుకొని ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కొలిమిలో పుటమ వేయబడి మెరిచిన అపరంజితో సమానమైన పాదములు గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సమీపింపరాని తేజస్సులో నివసించుచున్న అమరత్వం గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మహిమగల సింహాసన మధ్యమందున గొర్రెపిల్ల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నరుల కంటే అతి సుందరుడవైన రాజా. యేసయ్యా మీకు స్తోత్రం. ధవలవర్ణుడా రత్నవర్ణుడా. యేసయ్యా మీకు స్తోత్రం. 10,000 మంది పురుషులలో అతి సుందరుడా. యేసయ్యా మీకు స్తోత్రం. సుందరుడు అతి మనోహరుడవైన ప్రియుడా. యేసయ్యా మీకు స్తోత్రం. లేడి వలె ఇర్రి పిల్ల వలె ఉన్న ప్రియుడా. యేసయ్యా మీకు స్తోత్రం. ఇర్రివలే లేడి పిల్లవలే ఉన్న ప్రియుడా. యేసయ్యా మీకు స్తోత్రం. అతి కాంక్షణీయుడా. యేసయ్యా మీకు స్తోత్రం. అతి మధురమైన నోరు గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశ మహాకాశములు పట్టజాలనంత గొప్ప దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆదియందు భూమి ఆకాశములను సృజించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సృష్టించుటకై జలములపైన అల్లాడుచుండిన ఆత్మదేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కొదువు లేకుండా చేయి మంచి కాపరి. యేసయ్యా మీకు స్తోత్రం. నేను ఆర్థికముగా అభివృద్ధి చెందితే మొట్టమొదట ఆనందించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రజలను వెండి బంగారములతో రప్పించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కలిమియు సంపద నా ఇంట ఉండునట్లుగా నా ఇంటిని దీవించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కొట్లలో ధాన్యం సమృద్ధిగాను నా గానుగలలో నుండి క్రొత్త ద్రాక్షారసం పైకి పొరలి పారునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిన్ను ప్రేమించి నన్ను ఆస్తికర్తనుగా చేసిన నిధుల నింపు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యెహోవా ఆశీర్వాదం నాకు ఐశ్వర్యం నిచ్చునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పాపాత్ముల ఆస్తిని నా కొరకు సిద్ధపరిచి ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దైవ దృష్టికి ఇష్టనగు నాకు ఐశ్వర్యం నిచ్చుటకై ప్రయాసపడి పోగు చేయి పనిని పాపాత్మునికి నిర్ణయించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఇది మొదలుకొని హద్దులు లేని ఆర్థికాభివృద్ధిని క్షేమము నాకు దయచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అంధకారంలో ఉంచబడిన నిధులను రహస్య స్థలములలోని మరుగైన ధనము నాకు ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఐగుప్తుల కష్టార్జితమును కూషు వర్తక లాభమును నాకు దొరుకునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సకల వ్యాపారములు నా వైపునకు త్రిప్పబడినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆకాశపు తుమ్ములను తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలను కుమ్మరించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆస్తిని తినివేయి పురుగులను గద్దించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఆశీర్వాదములను తీసివేయక ఎక్కువ చేయు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. భూమిపైన ధనవంతునిగా జీవించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నన్ను ధనవంతునిగా చేయి నిమిత్తం శిలువపై దరిద్రుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ రాజ్యంలో నేను సమృద్ధిగా విత్తుచు ఉండగా నాకు సమృద్ధిగా పంటనిచ్చు నమ్మదగిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అన్నిటి యందు ఎల్లప్పుడూ సర్వసమృద్ధి నాకు ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను విసుకక నీ రాజ్యంలో విత్తుచు ఉండగా తగిన కాలంలో విస్తారమైన పంటను కోయి కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా స్తోమతను బట్టి కాక నీ ఐశ్వర్యము చొప్పున నీ మహిమ ఐశ్వర్యము చొప్పున నా ప్రతి అవసరము తీర్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం.
నేను సుఖముగా జీవించుటకు సమస్తము ధారాళముగా దయచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పేదరికం అనే శాపము నుండి నన్ను శాశ్వతంగా విడిపించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేల నుండి దరిద్రులను లేవనెత్తే దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పెంట కుప్ప మీద నుండి బీదలను పైకెత్తు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నిశ్చయముగా నా చేతుల కష్టార్జితం నేను అనుభవించినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కష్టార్జితం నా శత్రువులకి ఇయ్యని దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లల పిల్లలను నేను ఆస్తికర్తలనుగా చేయి కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ఇంటిని గొప్ప ధననిధిగా మార్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. కోతకాలం నందు నిద్రించకుండా మెలకుగా ఉండే కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను శ్రద్ధగా పనిచేసి ఐశ్వర్యవంతుడను అవునట్లు కృపనిచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నాకు కుటుంబ సభ్యులను ఇచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలను భూమిపై బలవంతులనుగా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా భోజన బల చుట్టూ నా పిల్లలు ఒలీవ మొక్కల వలె వర్ధిల్లునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లల పిల్లలను చూచే కృప నాకు ఇచ్చిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం నీ భూమిపై మంచి దేవునికి సాక్ష్యముగా ఓ అద్భుతముగా ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పిల్లలందరికీ ఉపదేశం చేసి వారికి అధిక విశ్రాంతిని కలుగచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం వలన నాకు అధిక సంతోషం ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబం నిత్యము నేను సేవించినట్లు నీ సన్నిధిని స్థిరపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఏకాంగులను సంసారులుగా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సంతులేని దానిని కుమార సంతోషం గల తల్లిగా చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. గొడ్రాలు 7 పిల్లలను కనునట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రజలకు బహు సంతానాభివృద్ధిని కలగచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను మరియు నీవు నాకు ఇచ్చిన కుటుంబము నేను సేవించినట్లు చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను నీ అందు విశ్వాసం ఉంచి ఉండగా నా ఇంటి వారిని అందరినీ రక్షించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా నివాస స్థలమును ఆశీర్వదించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబంలో రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదమును వినిపింపచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కుటుంబమును వర్ధిల్ల చేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రార్థన మందిరంలో నన్ను ఆనందింపచేయి దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పక్షంగా విజ్ఞాపన చేయి పరిశుద్ధాత్మ దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా విజ్ఞాపనలను సువర్ణ పాత్రలో దాచి ఉంచిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలను రహస్యంగా గమనిస్తూ పాఠంగా ప్రతిఫలం ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. అడుగు ప్రతివానికి వెదుకు ప్రతివానికి దొరికి తట్టు ప్రతివానికి తెరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయంగా అనుగ్రహించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సిగ్గుమాలి మాటి మాటికి అడిగి ప్రార్థన చేయమన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. తండ్రిని మీరు నా పేరిట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని నిశ్చయముగా చెప్పిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా సంతోషం పరిపూర్ణమగునట్లు ప్రార్థించమని నా దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటలు నా యందు నిలిచి ఉండగా నాకు ఇష్టమైన వాటిని అనుగ్రహించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మీరు నా నామమున నన్నేమి అడిగినా నేను చేతును అని నా దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడుగా ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామాన్ని బట్టి ప్రార్థన చేయి వారిని రక్షించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను అడుగు వాటన్నింటికంటే ఊహించే వాటన్నింటికంటే అత్యధికంగా చేయ శక్తి గల దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. విసుగక నిత్యం ప్రార్థించమని నా దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నేను శోధనలోనికి ప్రవేశించకుండానట్లు మెలకుగా ఉండి ప్రార్థించమని నా దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా కోరికను సిద్ధింపచేసిన నా ఆలోచన యావత్తును సఫలపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థనలన్నీ సఫలపరచు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా పెదవుల నుండి వచ్చిన ప్రార్థనని మానక అంగీకరించచ్చు ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ యొద్ద విచారణ చేయక ఉత్తరం ఇచ్చు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ఆపత్కాలంలో నీకు మొరపెట్టినప్పుడు నన్ను విడిపించి నీవు మహిమ పొందు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నా ప్రార్థన ఆలకించి నా కార్యమును సఫలము చేయి మహోన్నతుడవైన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీకు నిజంగా మొరపెట్టు వారికి సమీపముగా ఉన్న దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. యథార్థవంతుల ప్రార్థన యందు ఆనందించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీతిమంతుల ప్రార్థనను అంగీకరించు దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. పెందల కన్ను లేచి ఇంకను చాలా చీకటి ఉండగా అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ప్రార్థించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. సాయంకాలమున శిష్యులను బలవంతంగా పంపివేసి ప్రార్థించిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. ప్రార్థించుటకు అరణ్యంలోనికి వెళ్ళుచు ఉండిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రంతా ప్రార్థనలో గడిపిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. నీ శిష్యులు నీ యొద్ద ఉన్నప్పుడు కూడా ఒంటరిగా ప్రార్థన చేయగలిగిన దేవా. యేసయ్యా మీకు స్తోత్రం. మరణమగునంత దుఃఖములో కూడా మోకాలుని ప్రార్థించిన దేవా.
యేసయ్యా మీకు స్తోత్రం. అతి పరిశుద్ధమైన విశ్వాసంపై నా జీవితాన్ని కట్టుకొనుటకు ప్రార్థన భాషనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వేడుకొనక మునిపే ఉత్తరం ఇచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీకు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చి గ్రహింపలేని గూఢమైన గొప్ప సంగతులను తెలియచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనముతోను కన్నీళ్లతోను ప్రార్థనలను యాచనలను సమర్పించిన ప్రార్థన యోధుడా, యేసయ్యా మీకు స్తోత్రం. నీవిచ్చిన వాగ్దానములను విరామము లేకుండా నీకు జ్ఞాపకము చేయగా ఆ వాగ్దానముల నిశ్చయముగా నెరవేర్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. కరుణా కటాక్షముల నా కిరీటముగా ఉంచిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీతిమంతుని తలపైకి ఆశీర్వాదములను రప్పించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ ప్రజల తలల మీద నిత్యానందమును ఉంచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మనస్సును నాకు అనుగ్రహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నూతన స్వభావం నాకు కలగజేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అంతరంగంలో స్థిరమైన మనసు నూతనముగా పుట్టించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సమ్మతి గల మనసు నాకు కలగజేసిన నన్ను దృఢపరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సంతోషమైన మనసునిచ్చి ఆరోగ్యంనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వినయమైన మనసును దయచేసి నాకు ఘనతనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసుతో నీ పైన ఆనుకొనుచు ఉండగా పూర్ణశాంతిని ఇచ్చుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసు నీ వైపు త్రిప్పగా నేను నడవలసిన మార్గం నాకు తెలియచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దీన మనసు గల వారి యొద్ద నివసించుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసులో ఉండే చింతను పోగొట్టి నాకు మహోపకారములను చేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు తలంపు పుట్టక మునిపే నా మనసును గ్రహించుచు ఉన్న దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసును దుష్కార్యం వైపునకు తిరగనీయని దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రాత్రి జాముల యందు నేను జ్ఞాపకము చేసుకొని ధ్యానించి కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ నామమును నేను గౌరవించినట్లు నాకు ఏక మనసుని ఏక దృష్టిని కలగజేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వ్యర్థమైన వాటిని చూడకుండా వాటిని ధ్యానించకుండా నా మనసుని త్రిప్పిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ మాటలను నా మనసులో ఉంచుకొని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సాత్వికమైన మనసునిచ్చి శరీరమునకు జీవంనిచ్చు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా మనసులో నీకు చోటు ఇవ్వగా నన్ను భ్రష్టత్వం నుండి విడిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆశ్చర్యమైన ఆలోచన శక్తియు అధిక బుద్ధియు అనుగ్రహించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దినమేళ నాకు ప్రియమైన నీ వాక్యమును ధ్యానించి తలపోయి కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మ విషయముల మీద మనసుంచి ఆత్మానుసారమైన మనసునిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నా నుండి నిద్రమత్తు గల మనసును తీసివేసి చురుకైన సున్నితమైన మనసునిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. దైవ చిత్తానుసారమైన దుఃఖము ద్వారా రక్షణార్థమైన మారు మనసును దయచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జ్ఞానమును ప్రతిష్ఠు గల మనసును అనుగ్రహించు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. అంధకారమైన మనసును తీసివేసి నీ వాక్యమైన వెలుగు చేత నింపిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నాకు శుద్ధ మనసును దయచేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సువార్త విషయంలో ఇతరులతో ఏకభావమును ఏక మనసును అనుగ్రహించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. భూ సంబంధమైన వాటిపై కాకుండా పరసంబంధమైన వాటిపై మనసు పెట్టుకుని కృపనిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. జాలిగల మనసును దయచేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. చెడిపోయిన మనసు స్థానంలో మంచి మనసుని ఇచ్చిన దేవా, చెప్దామా, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. అందరం స్వరం ఎత్తి యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రం. మితిలేని జ్ఞానము గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బుద్ధి జ్ఞాన సర్వ సంపదలను గుప్తముగా గల దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీ చిత్తమును గుర్చిన సంపూర్ణ జ్ఞానమును ఇచ్చే దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఆత్మ సంబంధమైన వివేకంనిచ్చే దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. శత్రువులకు మించిన జ్ఞానంనిచ్చే దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బోధకుల కంటే విశేష జ్ఞానం నిచ్చుదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. వృద్ధుల కంటే అనుభవజ్ఞుల కంటే విశేష జ్ఞానం నిచ్చేదేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నేను అడుగు వారికి జ్ఞానమును ధారాళముగా దయచేయి దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోసేపునకు వివేక జ్ఞానం నిచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. బెస్లేళ్లకు జ్ఞాన విద్య వివేకములను ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఇశ్రాయేలు స్త్రీల హృదయములను జ్ఞానము చేత వివేకము చేత నింపిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం, యేసయ్యా మీకు స్తోత్రమయ్యా, యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప రాజులను ప్రసిద్ధి నొందిన రాజులను హతము చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మారాను చేదు నీళ్లను మధుర జలముగా మార్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మన్నాను కురిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. రెఫిదిముల బండ నుండి సముద్రమంతా సమృద్ధిగా నీటిని ప్రవహింపజేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. మొరీబ దగ్గర సమృద్ధి జలములను ఇచ్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యోర్దానును పాయలుగా చేసిన దేవా,
యేసయ్యా మీకు స్తోత్రం. ఎరికో ప్రాకారములను కూల్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సూర్యుని మరి చంద్రుని నిలిచిపోవునట్లు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. లేహీలో గోతి నుండి నీటిని ప్రవహించినట్లు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఫిలిష్తీయుల సైన్యం పైన ఉరుములను కురిపించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యముల నూతన పరచు దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియాను క్షామకాలంలో సమృద్ధిగా పోషించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియా ద్వారా ఆకాశం నుండి అగ్నిని రప్పించిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఏలియా ద్వారా యోర్దాను నదిని పొడినేలగా మార్చిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. సుడిగాలులు ఏలియాను కొనిపోయిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. ఎలీషా ద్వారా దుప్పటితో యోర్దాను నీటిని విడగొట్టిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. నీటి ఊటలోని నీటిని బాగు చేసిన దేవా, యేసయ్యా మీకు స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం. గొప్ప దేవా మీకు వందనాలు. మహోన్నతుడా నీ కొందనాలు, సర్వాధికారి నీ కొందనాలు, సర్వ సృష్టికర్త నీ కొందనాలు, సర్వోన్నతుడా నీ కొందనాలు, ఎబినేజరే నీ కొందనాలు, యేషువా నీ కొందనాలు. ఇంతవరకు కాచిన దేవా, ఇంతవరకు నడిపించిన దేవా, ఇంతవరకు సహాయము చేసిన దేవా, ఇంతవరకు మేలను చేసిన దేవా, గొప్ప గొప్ప అద్భుతాలను చేసిన దేవా, బ్రహ్మాండమైన కార్యములను చేయవాడా, అసాధ్యమంటూ ఏది లేని దేవా, సమస్తము సాధ్యమైన దేవా, మహోన్నతుడా నీ కృతజ్ఞతలయ్యా. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవా మా స్తుతి ఆరాధన అంతా మీకే సమర్పిస్తూ వాక్యం ద్వారా ఈరోజు నేడు మా అందరితో మీరే మాట్లాడి బలపరచమని సమస్త మహిమయు ఘనతయు ప్రభావం మీకే ఆరోపిస్తూ అద్భుతాలు చేయవాడా నీ కృతజ్ఞతలయ్యా. ప్రతి ఒక్కరికి దీవెనకరమైన దినముగా చేయండి. ఈ దినం అంతా ఈ దేవని సన్నిధిని మోసేవారిగా చేయండి. ఈ దినాన నువ్వు జరిగించబోతున్న ఆల్ నైట్ ప్రేయర్ని అంతటిని బట్టి కూడా నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవా, ఈరోజు ఆల్ నైట్ ప్రేయర్ని బట్టి నీ కృతజ్ఞతలయ్యా. దేవా, ఎవరెవరు రాబోతున్నారో వారందరి జీవితాల్లో వారు వచ్చిన స్థితిలోనే వెళ్ళిపోకూడదు ప్రభు. వారందరి జీవితాల్లో మీరు జోక్యం చేసుకోండి, మీరు కలుగ చేసుకోండి. ఈరోజు ఎవరెవరైతే ఆ స్థలంలో అడుగుపెట్టి దేని కొరకు అయితే ప్రార్థిస్తున్నారో వాటిని ఎల్ల దేవా మీరు అనుగ్రహించినందుకు వందనాలు దేవా. నీ యొక్క కనుదృష్టి వారిపై నిలిపినందుకు నీ కృతజ్ఞతలు. నీ మహోన్నతమైన కార్యాలను వారి జీవితంలో జరిగించినందుకు వందనాలు. వచ్చిన వారు వచ్చిన రీతిగానే వెళ్ళిపోకూడదయ్యా దేవా. సమస్యతో వచ్చిన వారు సాక్ష్యాన్ని చేత పట్టుకొని వెళ్ళాలి. బాధతో వచ్చిన వారు, దుఃఖంతో వచ్చిన వారు, నిట్టూర్పుతో వచ్చిన వారు, నిరుత్సాహంతో వచ్చిన వారు నిరీక్షణతో వెళ్ళాలి ప్రభువా. దేవా, నీ గొప్ప కార్యాలను జరిగించండి. ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని, తరుణాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. దేవా, ఇక ముందున్న సమయం అంతా మీ ఆత్మకార్యం కొనసాగింపచేయమని యేసు నామములో ప్రార్థించిన మీ అడిగి పొందుకొని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1 నుండి చివరి వరకు అందరము కలిసి చదువుకుందాం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 1వ వచనం ప్రారంభం. దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగురు పలికిన మాటలు. ఆ మనుషుడు ఈతియేలునకును ఉక్కాలునకును చెప్పిన మాట. నిశ్చయముగా మనుషులలో నా వంటి పశుప్రాయుడు లేడు, నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసం చేసుకున్న వాడను కాను, పరిశుద్ధ దేవుని గుచ్చిన జ్ఞానం పొందలేదు. ఆకాశమునకెక్కి మరలా దిగిన వాడెవడు? తన పిడికిలతో గాలిని పట్టుకున్న వాడెవడు? బట్టలో నీళ్లు మూట కట్టిన వాడెవడు? భూమి యొక్క దిక్కులన్నింటినీ స్థాపించిన వాడెవడు? ఆయన పేరేమో, ఆయన కుమారుని పేరేమో నీకు తెలిసి ఉన్నదా? దేవుని మాటలన్నీ పుటము పెట్టబడినవే. ఆయనను ఆశ్రయించు వారికి ఆయన కేడెము. ఆయన మాటలతో ఏమీ చేర్చకము. ఆయన నిన్ను గద్దించునేమో, అప్పుడు నీవు అబద్ధికుడ వగుదువు. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచు ఉన్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికంనైనను ఐశ్వర్యంనైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై తొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. దాసుని గూర్చి వాని యజమానునితో కొండములు చెప్పకుము, వాడు నిన్ను శపించును. ఒకవేళ నీవు శిక్షార్హుడవగుదువు. తమ తండ్రిని శపించుచు తల్లిని దీవించని తరము కలదు. తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యము నుండి కడగబడని వారి తరము కలదు. కన్నులు నెత్తికి వచ్చిన వారి తరము కలదు. వారి కనురెప్పలు ఎంత పైకెత్తబడి ఉన్నవి. దేశంలో ఉండకుండా వారు దరిద్రులను మృంగునట్లును, మనుషులలో ఉండకుండా బీదలను నశింపజేయునట్లును, ఖడ్గము వంటి పళ్ళును, కత్తుల వంటి దవడ పళ్ళును గలవారి తరము కలదు. జలగకు ఇమ్ము ఇమ్ము అను కూతుర్లిద్దరు కలరు, తృప్తిపడనివి 3 కలవు, చాలును అని పలుకనివి 4 కలవు. అవేవనగా పాతాళము, కనని గర్భము, నీరు చాలును అనని భూమి, చాలును అనని అగ్ని. తండ్రిని అపహసించి తల్లి మాట విననొల్లని వాని కన్ను లోయకాకులు పీకును. పక్షిరాజు పిల్లలు దానిని తినును. నా బుద్ధికి మించినవి 3 కలవు, నేను గ్రహింపలేనివి 4 కలవు. అవేవనగా అంతరిక్షమున పక్షిరాజు జాడ,
బండ మీద సర్పము జాడ, నడి సముద్రంన ఓడ నడుచు జాడ, కన్యకతో పురుషుని జాడ. జారని యొక్క చర్యయును అట్టిదే. అది తిని నోరు తుడుచుకొని, నేను ఏ దోషము ఎరుగనను. భూమిని వణికించినవి 3 కలవు, అది మొయలేనివి 4 కలవు. అవేవనగా, రాజరికమునకు వచ్చిన దాసుడు, కడుపు నిండా అన్నము కలిగిన మూర్ఖుడు, కుంటుకురాలయుండి పెండ్లి అయిన స్త్రీ, యజమానురాలికి హక్కుదారురాలైన దాసి. భూమి మీద చిన్నవి 4 కలవు, అయినను అవి మిక్కిలి జ్ఞానము గలవి. చీమలు బలములేని జీవులు, అయినను అవి వేసవిలో తమ ఆహారమును సిద్ధపరుచుకొనును. చిన్న కుందేళ్ళు బలములేని జీవులు, అయినను అవి పేటు సందులలో నివాసములు కల్పించుకొనును. మిడతలకు రాజు లేడు, అయినను అవన్నీ పంక్తులు తీరి సాగిపోవును. బల్లిని చేతితో నీవు పట్టుకొనగలవు, అయినను రాజుల గృహములలో అది ఉండును. డంబముగా నడుచునవి 3 కలవు, టీవీతో నడుచునవి 4 కలవు. అవేవనగా, ఎల్ల మృగములలో పరాక్రమము కలదై ఎవనికైనా భయపడి వెనుకకు తిరగని సింహము, షోనంగి కుక్క, మేకపోతు, తన సైన్యమునకు ముందు నడుచుచున్న రాజు. నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి ఉండిన ఎడల, కీడు యోచించి ఉండిన ఎడల, నీ చేతితో నోరు మూసుకొనుము. పాలు తరచగా వెన్న పుట్టును, ముక్కు పిండగా రక్తం వచ్చును, కోపము రేపగా కలహం పుట్టును. చదవబడిన వాక్యం దేవుడు మన వెనుకలో దీవించి ఫలింపజేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభుల వారికే చెల్లునుగాక. దేవుడు ఎంతైనా కూడా నమ్మదగిన వాడు. మరి దేవాది దేవుడు చేసిన అద్భుతమైన కార్యాలు బట్టి సమస్త మహిమ దేవునికి చెల్లునుగాక. మరి నెల చివరిలోకి 30వ తారీఖులోకి మనం వచ్చేసాం. చాలా సంతోషం. కొద్ది నిమిషాలు మనం స్తుతించి మరి ఒప్పుకోలు ప్రార్థన మనం చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. ఇంకా మీ బంధువులు, స్నేహితులు ఎవరైనా సరే మరి లైవ్లోకి రాలేనట్లయితే వారిని ఆహ్వానించండి. చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని చెప్పి ప్రభుని మనం మహిమపరచువారుగా మనం ఉందాం. థ్యాంక్ యూ జీసస్. అబ్బా తండ్రి, యేసయ్యా నీకే స్తోత్రం. ప్రేమగల తండ్రి, యేసయ్యా నీకే స్తోత్రం. నిత్యుడగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. పరలోకపు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ఆత్మలకు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. జ్యోతిర్మలకు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. కనికరము చూపు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మహిమా స్వరూపియగు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని సృష్టించిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. పుట్టించిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మమ్మల్ని స్థాపించిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మా తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మా అందరికీ తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మా ప్రభువు యేసు యొక్క తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. నీతి స్వరూపుడు ఒక తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. రహస్యమందున్న తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. నీతిమంతులకు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. ఇశ్రాయేలునకు తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. జీవము కలిగిన తండ్రి, యేసయ్యా మీకే స్తోత్రం. మహోన్నతుడు ఒక దేవుడవు, యేసయ్యా మీకే స్తోత్రం. మహాదేవుడవు, యేసయ్యా మీకే స్తోత్రం. తండ్రి అయిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఏలియా దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. దానియేలు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. షద్రకు, మేషకు, అబేద్నెగోల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఇజ్రాయేలు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. దేవాది దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. జీవము కలిగిన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ప్రేమ స్వరూపియగు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. శాశ్వతుడైన దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఆదరణ అనుగ్రహించు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. మహిమగల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. కృపగల దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. అబ్రహాము దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. ఇస్సాకు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. యాకోబు దేవా, యేసయ్యా మీకే స్తోత్రం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి. ఇంతవరకు నీకు స్తుతులు సింహాసనం వేసి నేను స్తుతించి నేను మహింపరిచే భాగ్యం ఇచ్చావు. ఈ యొక్క ఉదయకాల సమయంలో ఎవరైతే నా ప్రభా మరి ప్రత్యేకించబడి నీ సన్నిధిలోకి వచ్చినారో వారందరిని జ్ఞాపకం చేసుకోండి. వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించి నీ సన్నిధిలో వారంతా వర్ధిల్లడానికి కృప చూపించమని దేవా, ఇంతవరకు మేము చేసిన స్తుతులపై ఆసీనుడైనందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొని దేవా ఈ సమయంలో నా ప్రభా మరి చేయబోయేటువంటి ఒప్పుకోలంతట్లో తోడు ఉండి నడిపించి బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మా స్తుతులన్నీ మీకు సమర్పించున్నామా పరమ తండ్రి.
ఆమెన్. హల్లెలూయా. ఆ, మరి ఒప్పుకోలు ప్రార్థన మనం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోనికి మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ప్రతి వారు శ్రద్ధగా పలుకుదాం, ఆమెన్ చెప్తూ స్వతంత్రించుకుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దయచేసి ప్రతి వారు కూడా మరి జీవమరణాలు నాలుక వశము, దాని యందు ప్రీతిపడువాడు దాని ఫలమును అనుభవించును. సామెతలు 18:21 ఉన్న మాటను మనం చూద్దాం. మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుడైన మహిమా స్వరూపకు తండ్రి, నిన్ను మేము స్పష్టంగా తెలుసుకున్నట్లు మాకు జ్ఞానమును ప్రత్యక్షతను గల మనసును అనుగ్రహించుము. మమ్మల్ని ఏ పని కొరకు నీవు పిలిచావో ఆ పిలుపు వలనైన నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో మీ స్వాచ్యం యొక్క మహిమైశ్వర్యం ఎటువంటిదో, నీ పునరుత్థానపు శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎటువంటిదో, యేసుక్రీస్తునందు క్రీస్తు ద్వారా ఈ విశ్వంలో మా స్థానం ఎటువంటిదో మేమంతా గ్రహించినట్లు మా మనోనేత్రాలు వెలిగించమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. ఈ హేతువు చేత పరలోకమందును భూమి మీద ఉన్న ప్రతి కుటుంబం ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నదో ఆ తండ్రి, నీ సన్నిధిలో మా ప్రార్థనను యేసునామములో అంగీకరించమని చెప్పి అడుగుచున్నాం. మేము అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి మీ పరిశుద్ధాత్మ ద్వారా బలపరచబడినట్లు, యేసుక్రీస్తు మా హృదయంలో విశ్వాసం ద్వారా నివసించినట్లు, మీ సంపూర్ణత యందు మేము కూడా సంపూర్ణ వ్యక్తులు అగునట్లు, ప్రేమ యందు మేము వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా ఆ ప్రేమ యొక్క వెడల్పు, పొడవు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్లు, జ్ఞానమునకు మించిన యేసుక్రీస్తు ప్రేమను మేము తెలుసుకున్నట్లు మీ మహిమైశ్వరను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమెన్. హల్లెలూయా. 118వ కీర్తన 24వ వచనం ప్రకారం, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనమంతా కూడా ఉత్సహించి సంతోషించదము. ఆమేన్. మా యేసయ్య మా ఆయుస్సును పొడిగించి ఈరోజు మాకు అందరికీ ఒక బహుమానంగా ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు ఆశీర్వదించబడిన అద్భుతమైన మంచి రోజు. ఆమెన్. ఈరోజు మనల దేవుని ప్రేమ విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని కనికరం విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని వాత్సల్యం విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని దయ విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని కృప విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని కటాక్షం విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని మంచితనం విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని సన్నిధి విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని శక్తి విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని మేలుడు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని కార్యములు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని వింతలు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని అద్భుతములు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని సూచక క్రియలు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని మహత్కార్యములు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని నడిపింపు విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని ఆదరణ విస్తరించును. ఆమెన్. ఈరోజు మనల దేవుని సహాయం విస్తరించును. ఆమెన్. ఈరోజు మన అభిషేకం విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ప్రార్థనకు జవాబులు విస్తరించును. ఆమెన్. ఈరోజు మన భక్తి, పరిశుద్ధత విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ఆరోగ్యం విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ఐశ్వర్యము, ఆస్తులు విస్తరించును. ఆమెన్. ఈరోజు మన బలము విస్తరించును. ఆమెన్. ఈరోజు మన నెమ్మది, సమాధానం విస్తరించును. ఆమెన్. హల్లెలూయా. ఈరోజు మన భద్రత విస్తరించును. ఆమెన్. ఈరోజు మన విశ్వాసం విస్తరించును. ఆమెన్. ఈరోజు మన నిరీక్షణ విస్తరించును. ఆమెన్. ఈరోజు దేవునిపైన, మనుషులపైన మన ప్రేమ విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ఘనత విస్తరించును. ఆమెన్. ఈరోజు మన గొప్పతనం విస్తరించును. ఆమెన్. ఈరోజు మన పలుకుబడి విస్తరించును. ఆమెన్. ఈరోజు మన సంతోషం విస్తరించును. ఆమెన్. ఈరోజు ఆత్మలు గెలిచేటువంటి మన సేవా పరిచర్య విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ఓర్పు విస్తరించును. ఆమెన్. ఈరోజు మన ధైర్యం విస్తరించును. ఆమెన్. ఈరోజు మనం శోధనలోనికి నడిపించబడము. ఈరోజు మనం శోధించబడము. ఆమెన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఈరోజు మనం దిగులు పడము. ఈరోజు మనం కృంగిపోము. ఈరోజు మనం భయపడము. ఈరోజు మనం కలవరపడము. ఈరోజు మనం నిరాశపడము. ఈరోజు మనం సనగము. ఈరోజు మనం పాపము చేయము. హల్లెలూయా. ఈరోజు మనం పాపపు ఆలోచనలు కూడా అవకాశం ఇవ్వము.
ఈరోజు మనం సాతాను ఆకర్షణకు లొంగము, ఈరోజు మనం మోసపోము, ఈరోజు మనం బంధించబడము, ఈరోజు మనం ఇరికించబడము, అవమానపరచబడము, ఈరోజు మనం సమయాన్ని వృధా చేయము, ఈరోజు మనకు ప్రమాదములు జరగవు, ఈరోజు మనకు వ్యాధులు రావు, ఈరోజు మనం ఒక్క రూపాయి కూడా నష్టపోము, ఈరోజు మన జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరుగును, ఈరోజు మన జీవితంలో సైతానుగాడి చిత్తము జరగనే జరగదు. ఈరోజు కొరకైనా సైతానుగాడి యొక్క రహస్యమైన మోసపూరితమైన ప్రణాళికలను కుట్రలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో సర్వనాశనం చేయుచున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవుడు మనకి ఒక చక్కటి అధికారాన్ని ఇచ్చాడు. యోహాను సువార్త 1:12 ప్రకారం మనం అంతా యేసయ్య బిడ్డలం కాబట్టి అత్యంత శక్తివంతమైన యేసుక్రీస్తు నామమును ఉపయోగించే అధికారం మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనం దీన్ని ప్రతిరోజు ప్రకటించాలి. మనం అధికారం కలిగిన వ్యక్తులం. హల్లెలూయా. కాబట్టి యేసు నామములో మన మనస్సు మనకు లోబడుతుంది, యేసు నామములో మన శరీరం మనకు లోబడుతున్నది, యేసు నామములో దయ్యములు మనకు లోబడుచున్నాయి, యేసు నామములో వర్షాలు మనకు లోబడుచున్నాయి, యేసు నామములో తుఫాన్లు మనకు లోబడుచున్నాయి, యేసు నామములో నదులు సముద్రాలు మనకు లోబడుచున్నాయి, యేసు నామములో మనుషులు మనకు లోబడుచున్నారు, యేసు నామములో ప్రకృతి మనకు లోబడుచున్నది, యేసు నామములో గాలి మనకు లోబడుచున్నది, యేసు నామములో ఎండ తీవ్రత మనకు లోబడుచున్నది, యేసు నామములో వ్యాధులు మనకు లోబడుచు ఉన్నాయి, యేసు నామములో ధనము మనకు లోబడుచున్నది. ఈ విశ్వంలో యేసు నామమునకు లొంగని వంగని దయ్యము కానీ మనిషి కానీ సమస్య కానీ పరిస్థితి కానీ లేదు. ఆమేన్. సాతానుగాడు బలమంతటపైన మనకు అధికారం కలదు. సమస్తమును మన దేవుడు మన పాదాల క్రింద ఉంచాడు. ఆమేన్. ఈ భూమిపైన కానీ మన జీవితంలో కానీ మనం ఏమి జరగాలనుకుంటే అవి జరుగును, ఏవి జరగకూడదు అనుకుంటే అవి జరగవు. ఆమేన్. ఎందుకంటే ఈ భూమిపైన మనకు అధికారం ఇవ్వబడింది. సైతానుగా డాటలేక సాగో మనం ఒక అధికార వలె ఆలోచిస్తాం, అధికార వలె మాట్లాడతాం, అధికార వలె ప్రవర్తిస్తాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. లేవీకాండం 25:10 ప్రకారం మన జీవితంలో మనం తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల అవ్వచ్చు, మనం చేసినటువంటి పాపం వల్ల అవ్వచ్చు, మన అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల, మరి మన శత్రువుగడైన సైతానుగడు వల్ల అవ్వచ్చు, మోసపూరితమైనటువంటి మన చుట్టూ ఉన్న మనుషుల వల్ల అవ్వచ్చు. ఏ విధంగానైతేనేంటి మనం పోగొట్టుకున్నటువంటి సమాధానాన్ని ఏడంతలుగా తిరిగి పొందుకుంటున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్న ఆనందాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని సన్నిధిని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి దేవుని అభిషేకంను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి పరిశుద్ధతను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ధైర్యమును ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆరోగ్యాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఆస్తులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి బంగారం ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి గౌరవాన్ని ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి మనుషులను ఏడంతలుగా పొందుకొనిచున్నాం. ఆమేన్. మనం పోగొట్టుకున్నటువంటి ఖ్యాతిని ఏడంతలుగా పొందుకొనిచు ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. క్రీస్తు యేసును కలిగిన మనసు మనము కూడా కలిగి ఉండటానికి ప్రార్థన చేద్దాం. ఒప్పుకోలు ప్రార్థన. క్రీస్తు మనసు. ఫస్ట్ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2:16 ప్రకారం మనం అభిషేకించబడిన క్రీస్తు మనసును కలిగి ఉన్నాము, మనం దీన మనసును కలిగి ఉన్నాము, మనం జాలిగల మనసును కలిగి ఉన్నాము, మనం సంతోషం గల మనసును కలిగి ఉన్నాము, మనం ఆరోగ్యమైన మనసును కలిగి ఉన్నాము, మనం నూతనపరచబడిన మనసును కలిగి ఉన్నాము, మనం రూపాంతరం చెందిన మనసును కలిగి ఉన్నాము, మనం విశ్వాసంతో నిండిన మనసును కలిగి ఉన్నాము, మనం వెలిగించబడిన మనసును కలిగి ఉన్నాము, మనం ప్రేమించే మనసును కలిగి ఉన్నాము, మనం ఏకీభవించే మనసును కలిగి ఉన్నాము, మనం వాక్యమునకు సులువుగా లోబడే మనసును కలిగి ఉన్నాము, మనం పరిశుద్ధమైన స్వచ్ఛమైన మనసును కలిగి ఉన్నాము, మనం బంధకాలు దయ్యములు లేనటువంటి మనసును కలిగి ఉన్నాము, మనం సత్యముతో నిండిన మనసును కలిగి ఉన్నాము, మనం యేసయ్యను దీవారాత్రము ధ్యానించే మనసును కలిగి ఉన్నాము, మనం వాక్యమును దీవారాత్రము ధ్యానించే మనసును కలిగి ఉన్నాము, మనం క్షమించే కనికరమగల మనసును కలిగి ఉన్నాము, మనము జ్ఞానము తెలివి వివేచనతో నిండిన మనసును కలిగి ఉన్నాము, మనము ధైర్యంచే నింపబడిన మనసును కలిగి ఉన్నాము, మనం ఇంద్రియ నిగ్రహం గల మనసును కలిగి ఉన్నాము, మనం భయమంటే తెలియని మనసును కలిగి ఉన్నాము, మనం బలమైన మనసును, స్థిరమైన మనసును, చురుకైన మనసును కలిగి ఉన్నాము, మనం ఏకాగ్రతతో నింపబడిన మనసును కలిగి ఉన్నాము, మనం విమోచించబడిన మనసును కలిగి ఉన్నాము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక.
మనము అవిశ్వాసులము కాదు, విశ్వాసులము. దేవుని వాక్యాన్ని, దేవుని నమ్మేటువంటి విశ్వాసులు. మనం తిరిగి జన్మించినప్పుడు పర్వతముల లాంటి సమస్యలు పెళ్లగించే విశ్వాసాన్ని పొందుకున్నాం. మనం విశ్వాసపు మాటలే మాట్లాడతాం, కానీ అవిశ్వాసపు మాటలకు, ఆలోచనలకు మన జీవితంలో స్థానమే లేదు. మనం దేవుని వాక్యంపై ఉన్న విశ్వాసాన్ని మన విశ్వాసం మూలంగా అత్యధికంగా అభివృద్ధి పొంది జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. మనం మాట్లాడే మాటలు ఖచ్చితంగా నెరవేరుతూ ఉన్నాయి కాబట్టి మనం ఆలోచించి ఎంచుకొని మాట్లాడతాం. మన విశ్వాసపు మాటల ద్వారా మనం ఎటువంటి పరిస్థితినైనా సరే మార్చగలుగుతాం. మన విశ్వాసం రోజు రోజుకు అత్యధికంగా అభివృద్ధి చెందుతూ ఉన్నది. ఆమేన్. మన విశ్వాసం ద్వారా ఈ భూమిపై సుఖజీవంతో కూడినటువంటి దీర్ఘాయువును, నెమ్మదితో కూడిన దీర్ఘాయువును, ఐశ్వర్యంతో కూడిన దీర్ఘాయువును, ఘనతతో కూడిన దీర్ఘాయువును అనుభవించేదము. ఆమేన్. మన విశ్వాసం ద్వారా సాతాను మనపై ప్రయోగించే ప్రతి విధమైన అగ్నిబాణం ఆర్పగలుగుతాం. మన యొక్క విశ్వాసం సర్వలోకంలో ప్రచురమవుతూ ఉన్నది. మనం ఏదైనా శాసిస్తే అది తప్పకుండా నెరవేర్చబడి స్థిరపరచబడుతున్నది. దేవుని వాక్యంపై మనకున్న విశ్వాసాన్ని మనం దేవారాత్రము ఓర్పుతో, పట్టుదలతో స్థిరముగా విడుదల చేయగలుగుతూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారు మనకు సహాయం చేస్తాడు కాబట్టి మనం ఎవ్వరికి, దేనికి, ఎన్నటికీ భయపడమని మంచి ధైర్యంతో ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు మనకు పిరిగితనం గల ఆత్మనివ్వలేదు, కానీ ప్రేమ, శక్తి, ధైర్యము మరియు ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే దేవుడు మనకిచ్చాడు. మనం భయముతో జీవించినట్లు దాస్యపాత్మను పొందలేదు, కానీ భయం అంటే ఏంటో తెలియకుండా ధైర్యంతో జీవించినట్లు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నాం. ఆమేన్. మనం నీతిమంతులం కాబట్టి సింహాల వలె ధైర్యంగా జీవిస్తాం. భయం సైతానిగాడికి ద్వారం తెరుస్తుంది కాబట్టి భయానికి మన మనసులో కానీ, మాటల్లో కానీ ఒక్క క్షణం కూడా అనుమతి ఇవ్వము. ఆమేన్. మనం దేని గురించి కూడా భయపడనక్కర్లేదు. భీతి మనకు దూరంగా ఉన్నది. భయం అనేది మన దరిదాపులు కూడా రాదు. మనం దేవునికి, పాపమునకు తప్ప దేనికి, ఎవరికి భయపడము. ఆమేన్. మనం యెహోవా ఆత్మావేశం చేత బలంతోనూ, తీర్పు తీర్చే శక్తితోనూ, ధైర్యంతోనూ నింపబడుచు ఉన్నాం. సాతాను భయం కలిగించే ఆలోచనలు మన మనసుపై ప్రయోగిస్తే మనం వాని యొక్క ఆలోచనలను యేసు నామములో ఎదిరించి త్రిప్పికొడతాం. మనకు మరణం అంటే భయం లేదు. మనకు భవిష్యత్తుని గురించిన భయం లేదు. మనకు మనుషులంటే భయం లేదు. చీకటంటే భయం లేదు. సువార్త నిమిత్తమైన గొడవలంటే, హింసలంటే భయం లేదు. మనకు ప్రమాదములను గురించిన భయం లేదు. మనకు సాతాను, దయ్యములంటే అస్సలు భయమే లేదు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. మన విశ్వాసం కాబట్టి మన రాజ్యములను జయించగలుగుతాం. మనం నీతి కార్యాలను జరిగించగలుగుతాం. మన వాగ్దానములను స్వతంత్రించుకొనగలుగుతాం. మనం సింహముల నోళ్లు మూయించగలుగుతాం. అగ్నిబాలమును చల్లార్చగలుగుతాం. మనం ఖడ్గదారను తప్పించుకొనగలుగుతాం. మనం బలపరచబడగలుగుతాం. మనం యుద్ధంలో పరాక్రమం కలిగి ఉండగలుగుతాం. మనం అన్యుల సేనలను పారద్రోయగలుగుతాం. మనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆమేన్. మనం బ్రతుకు దినములన్నిటిను సైతానుడు కానీ, మన దూతలు కానీ, ఏ మనుషుడును మన ఎదుట నిలవలేరు. ఏలయనగా మన యేసయ్య మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. మనం అనేక వేల మందిని యేసుక్రీస్తు ప్రభువారికై సంపాదించగలుగుతాం. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు యొక్క జీసస్ ఆల్మైటీ గాడ్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్యను ఆయన చెప్పినట్లుగా 1000 రెట్లు ఎక్కువ చేసి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉన్నటువంటి వారందరిని ఆకాశ నక్షత్రాల వలె, భూమి మీద ఉండి రేణువుల వలె విస్తరించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్న ప్రతి వారిని ఆర్థికంగా, ఆత్మీయంగా, సంఘంలో, సమాజంలో, ఇంటా బయట ఊహకందని రీతిలో విస్తరింపజేసి ఫలింపజేస్తూ ఉన్నాడు. ఆమేన్. మనకు విరోధంగా రూపించబడిన ఏ సైతాను ఆలోచన అయినా సరే, ప్రయత్నమైనా సరే వర్ధిల్లదు. ఆమేన్. హల్లెలూయా. మరి వ్యాధైనా, బాధైనా, నొప్పైనా సరే, మనిషిని ఆలోచన అయినా సరే వర్ధిల్లదు. మనం దేవుని నీతిని పొందుకున్నాం కాబట్టి మనల్ని ఈ లోకంలో ఎవ్వరు కూడా అపరాధిగా తీర్చలేదు. ఇది మన స్వాస్థ్యం. ఒకవేళ ఎవరైనా మనకు విరోధంగా మాట్లాడుతూ, ప్రార్థిస్తూ, అపకారాన్ని తలపెడుస్తూ, తృణీకరిస్తూ ఉన్నట్ల వారిని యేసు నామములో క్షమించి దీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో నన్ను, నా కుటుంబాన్ని, నాకున్న సమస్తాన్ని నీ అధికారం క్రిందకు తీసుకుని వస్తూ ఉన్నాం. ప్రతి విధమైన అపవాదిగడి తెచ్చేటువంటి ఒత్తిడిని, మోసమును, ఆలోచనలను, దర్శనములను, కలలను, పరిస్థితులను, శోధనలను, వ్యాధులను, నష్టములను, అవమానములను యేసుక్రీస్తు నామములో వ్యతిరేకిస్తూ గద్దిస్తున్నాం తండ్రి. ఆమేన్. యేసయ్యా, సిలువపైన నీ బలియాగము ద్వారా శాపము నుంచి అబ్రహాము ఆశీర్వాదములైన ఐశ్వర్యము, హెచ్చింపు, ఆరోగ్యము, ఫలము, దేవుని కటాక్షము, దేవుని స్నేహములలోనికి మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు. ఆమేన్.
మేము విశ్వాసంతో మా పైన, మా కుటుంబం పైన, మా ఉద్యోగం పైన, మా వ్యాపారం పైన, మా వస్తువులపైన, మా ఆస్తులపైన, మా భవిష్యత్ పైన అమూల్యమైన, నిష్కళంకమైన, పరిశుద్ధమైన దేవుని కుమారుడైన యేసు రక్తమును ప్రోక్షిస్తున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వందనాలు యేసయ్యా. థ్యాంక్ యూ జీసస్. మనం దేవుని చిత్తాన్ని తెలుసుకుని, దేవుడు మనకు అప్పగించిన పనిని, బాధ్యతను తెలుసుకొని విజయవంతంగా ఆ పనిని పరిపూర్ణంగా ముగించి అప్పుడు మాత్రమే మనం ఈ లోకాన్ని వదిలి పరలోక రాజ్యానికి వెళ్తాము. ఆమెన్. మన పనిని పూర్తి చేయకుండా మనం చనిపోము. మనం వ్యాధులతో చనిపోము. ఆకస్మిక మరణం మనకు సంభవించదు. మధ్య వయసులో మనం మరణించము. మనం చావము. అయితే ప్రభునందు మన ఆత్మను దేవునికి అప్పగించి నిద్రించి యేసయ్య దగ్గరికి వెళ్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. 120 సంవత్సరాల లోపుగా మనం ఈ భూమిని వదిలి వెళ్ళము. దీర్ఘాయువు చేత మన దేవుడు మనం తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. మనం మన తండ్రిని, మన తల్లిని సన్మానిస్తున్నాం కాబట్టి 120 సంవత్సరాలకు పైగా ఆరోగ్యంగా, బలముతో, సంతోషంతో, అభిషేకంతో జీవించేదము. ఆమేన్. హల్లెలూయా. మన యేసయ్య వలన మనకు దీర్ఘాయువు కలుగుచున్నది. మనం జీవించు సంవత్సరాలు అధికంలగుతూ ఉన్నాయి. మనం చెడ్డ మాటలు పలకకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదవులను కాసుకొనిచున్నాం కాబట్టి మనము మేలు పొందుచు అనేక సంవత్సరాలు సంతోషంగా జీవించేదము. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. గుడ్రలుతనము అనేటువంటిది వాక్య ప్రకారం శాపము. అయితే గలతీ 3:13 ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు ఆ గొడ్రాలుతనం అనే శాపం నుంచి ఎప్పుడో విమోచించేశాడు. కాబట్టి గొడ్రాలు 7 పిల్లలను కనును. ఆమేన్. 85 కీర్తన 12వ వచనం ప్రకారం యేసు ప్రభువు మరి గుణవంతులైనటువంటి, ఉత్తమమైనటువంటి జీవిత భాగస్వాలను మీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. 68వ కీర్తన 6వ వచనం ప్రకారం దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయవాడు కాబట్టి మీకు సాటి అయిన సహకారిని, జీవిత భాగస్వాములుగా దేవుడు మీకు బహుమానంగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా పాపాలన్నీ నీవు తీసుకొని నీ పరిశుద్ధను మాకు ఇచ్చావు కాబట్టి మేము పాపిలాగా పాపంలో జీవించం. మేమంతా కూడా పరిశుద్ధులం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. మేమంతా పరిశుద్ధులం. థ్యాంక్ యూ లార్డ్. నీ శిలువ రక్తం ద్వారా మా రోగాలన్నీ నువ్వు భరించావు. నీవు పొందిన గాయం ద్వారా మాకు మరి చక్కటి ఆరోగ్యం ఇచ్చావు. కాబట్టి మేము మా జీవితాంతం ఏ వ్యాధిని ఒప్పుకొనము, పొందుకొనము, అనుమతించము. వ్యాధి లేకుండా మేమంతా జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా దరిద్రతను నీవు తీసుకొని మాకు స్వాతంత్రము, ఐశ్వర్యం ఇచ్చావు. కాబట్టి మా జీవితంలో ఎప్పటికీ కొదువ అన్నది లేకుండా మేము సమృద్ధితో, ఐశ్వర్యంతో, సంపదతో జీవిస్తూ ఉన్నాం. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తం ద్వారా మా బంధకములను, దురలవాట్లను నీవు తీసుకొని మాకు స్వాతంత్రం ఇచ్చావు కాబట్టి మేము నా జీవితంలో ఎప్పటికీ పాపపు అలవాట్లలో పడిపోము. ఆమేన్. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా అవమానము నీవు తీసుకొని రెట్టింపు ఘనతను మాకిచ్చావు. కాబట్టి ఎటువంటి అవమానకరమైన పరిస్థితుల్లోనైనా సరే మా తలను ఎత్తువాడు నీవే. కాబట్టి నీకు స్తోత్రాలు యేసయ్యా. యేసయ్యా, మాకు బదులు నీవు పాతాళమునకు వెళ్ళి మమ్మల్ని పాతాళ బలము నుంచి మరియు నరక బలము నుంచి ఎన్నటెన్నటికీ తప్పించి పరలోకవాసిగా చేశావు కాబట్టి నీకు స్తోత్రాలు. యేసయ్యా, నీ శిలువ రక్తము ద్వారా మా శాపమును నీవు తీసుకొని అబ్రహాము ఆశీర్వాదమును మాకిచ్చావు కాబట్టి మా జీవితంలో శాపమన్న మాటే వినపడదు. మేము ఎన్నటెన్నటికీ దీవించబడిన వ్యక్తులము కానీ శపించబడినటువంటి వ్యక్తులము కానే కాదు. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మనమంతా దేవుని బిడ్డలము. మనం యేసుక్రీస్తునకు స్నేహితులము.
మనం నీతిమంతులుగా తీర్చబడ్డాము. మనం యేసు ప్రభుతో జతపరచబడి ఆయన పరిశుద్ధాత్మతో ఏకమై ఉన్నాము. మనం విలువ పెట్టి కొనబడ్డాము. మనం దేవుని యొక్క ఆస్తి. మన యేసుక్రీస్తు శరీరంలో ఒక భాగమై ఉన్నాము. మనం పరిశుద్ధులము కాబట్టి మనం దేవుని బిడ్డలుగా దేవునిచే అంగీకరించబడ్డాము. మనకు పరిశుద్ధాత్మ ద్వారా ధైర్యంతో కూడిన ప్రవేశం తండ్రి దగ్గర ఉన్నది. మన పాపాలన్నిటికీ క్షమాపణ పొందుకోవడం ద్వారా మనం సంపూర్ణంగా యేసు రక్తంచే విమోచించబడ్డాము. మనం యేసుక్రీస్తులో సంపూర్ణమైన వ్యక్తులుగా ఉన్నాం. ప్రతి విధమైన దోషారోపణ శిక్షావిధి నుంచి మనం తరతరాలకు విమోచించబడ్డాం. మనం భాషలతో ప్రార్థన చేస్తాం కాబట్టి సమస్తమును మన మేలు కొరకు సమకూడి జరిగినట్లు మన దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు. మనం దేవుని నీతిని బహుమానంగా పొందాం కాబట్టి ఈ భూమిపైన ఎవరు మనపై నేరం మోపలేరు. దేవుని ప్రేమ నుంచి మన ఏ వ్యక్తి అయినా కానీ, ఏ శక్తి అయినా కానీ, ఏ పరిస్థితి అయినా కానీ, ఏ సమస్య అయినా కానీ వేరు చేయలేదు. ఆమేన్. దేవుడు మన యేసుక్రీస్తునందు నిలిచి ఉన్నట్లు స్థిరపరిచి అభిషేకించాడు. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ప్రతి వారి జీవితంలో అనుభవిస్తున్నటువంటి సమస్య ఆర్థికపరమైన సమస్య. ఆర్థికపరమైన అభివృద్ధి నిమిత్తం మనం ఒప్పుకోలు ప్రార్థన చేద్దాం. తండ్రి, మేము నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం, మహిమపరుస్తూ ఉన్నాం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఎందుకంటే నీవు అబద్ధమాడుటకు నరమాత్రుడు కావు. నీవు నీ నామానికి పైగా నీ వాక్యాన్ని హెచ్చించావు. భూమి ఆకాశములు గతించును కానీ నీ మాటలు ఎన్నటికీ గతించవు. మేము మా ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుము. ఆయన ధనవంతుడయ్యుండి కూడా మా నిమిత్తం దరిద్రుడాయను. ఆయన దారిద్ర్యం వల్ల మనం ఐశ్వర్యవంతులం కాగలుగుచున్నాం. మనము మన దేవుడైన యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటాం కాబట్టి, ఎందుకంటే ఆయన మన పితరులతో ప్రమాణం చేసినట్లు తన నిబంధనను స్థాపించవలనని మనం ఐశ్వర్యం సంపాదించుకున్నట్టుకి మన సామర్థ్యం కలుగు చేయవాడు ఆయనే. మన మనసు వాక్య జ్ఞానంలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లుచు ఆరోగ్యంగా ఉండవలనన్నదే మన దేవుని చిత్తము. మనం మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకుతున్నాం కాబట్టి మనకు అవసరమైనవన్నీ కూడా అనుగ్రహించబడుతూ ఉన్నాయి. మనం ఆర్థికంగా వర్ధిల్లటం మన దేవునికి ఇష్టము. యేసుక్రీస్తు ప్రభువారు మనకు జీవము కలుగుటకే, అది సమృద్ధిగా కలుగుటకే వచ్చింది కాబట్టి మనము ఆర్థికపరమైన సమృద్ధిని అనుభవించేదము. ఆమేన్. మన దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరం తీరుస్తూ ఉన్నాడు. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు మనకు ప్రయోజనము, లాభము కలుగునట్లు ఉపదేశం చేస్తూ ఉన్నాడు. మనం నడవలసిన త్రోవలో ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. మనం మన ప్రభువును ఆశ్రయించాం కాబట్టి మనకు ఏ మేలు కొదువై ఉండదు. తన సొంత కుమారుడైన యేసుక్రీస్తును అనుగ్రహించుటకు వెనుక తీయక మన కొరకు ఆయనను అప్పగించినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తమును అనగా ఐశ్వర్యాన్ని మనకు అనుగ్రహించాడు. అబ్రహాము పొందిన ఆశీర్వచనం మనకు కలుగుటగా యేసుక్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపమైన పేదరికం నుంచి విమోచించాడు. యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన నిబంధనకు మధ్యవర్తి. ఈ రక్త నిబంధన శ్రేష్టమైన వాగ్దానం మీద స్థాపితమైనటువంటిది కాబట్టి మనం పాత నిబంధన భక్తుల కంటే శ్రేష్టమైన ఆర్థికపరమైన ఆశీర్వాదములను అనుభవించేదము. ఆమేన్. మనం మందులము, సోమరులం కాక విశ్వాసం చేత, ఓర్పు చేత ఆర్థికపరమైన వాగ్దానం స్వతంత్రించుకుని వారిని పోలి నడుచుకుందాము. మన దేవుడు మనకు ముందుగా పోవచ్చు మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తూ ఉన్నాడు. ఎత్తడి తలుపులను పగలగొడుతూ, ఇనపగడిని విరగొడుతూ, అంధకార స్థలంలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలంలో మరిగిన ధనమును ఆయన మనకిస్తూ ఉన్నాడు. ఆమేన్. మనము శ్రేష్టమైన జీవితాన్ని అనుభవించడానికి ఇష్టపూర్వకంగా సమ్మతించి దేవుడు చెప్పిన మాటలకు లోబడుచున్నాం కాబట్టి భూమి యొక్క మంచి పదార్థములను అనుభవించేదము. మనం భయపడము. మనకు ఐశ్వర్యాన్ని గ్రహించుటకు మన తండ్రి అయిన దేవునికి ఇష్టమైనది. యేసయ్య ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఆయన ఐశ్వర్యానికి దుఃఖం చేర్చడు. పాపాత్ముల యొక్క ఆస్తి, సంపద నీతిమంతులైన మన కొరకు దాచబడి ఉన్నది. మనం నమ్మకమైన వాళ్ళం కాబట్టి ఆర్థికపరమైన దీవెనలు మెండుగా మనకి కలుగుచూ ఉన్నాయి. మన ప్రభు యేసుక్రీస్తుని బట్టి మనం సంతోషిస్తూ ఉన్నాం. ఆయన మన హృదయవాంఛలన్నింటిని తీరుస్తూ ఉన్నాడు. మనలో పనిచేస్తున్న దేవుని శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే మన దేవుడు అత్యధికంగా మనకు ఐశ్వర్యం అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఆమేన్. దేవుడు తన మహిమను బట్టి, సుగుణాన్ని బట్టి మనల్ని పిలిచిన ఆయనను తెలుసుకోవడం ద్వారా జీవమునకును భక్తికి కావలసిన ఆర్థికపరమైన ఆశీర్వాదం వాగ్దాన రూపంలో మనకు దయచేసేసాడు. ఆమేన్. దేవుని యొక్క కృప ద్వారా మన విశ్వాసం ఆయనను సంతోషపెడుతూ ఉన్నది. మనం దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా
దేవుడు ఉన్నాడని మాత్రమే కాకుండా తనను జాగ్రత్తగా వెతుకు వారికి ఆయన ప్రతిఫలం దయచేవాడని నమ్ముచున్నాం. కాబట్టి విశ్వాసంతో ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. మనం యేసుప్రభువును ఆశ్రయించినంత కాలం దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తూ ఉన్నాడు. మనం మేలు చేయట యందు అనగా దేవుని రాజ్యంలో విత్తుట యందు విసుగక, అలసిపోక, నిరుత్సాహపడక ఉంటాం. కాబట్టి మనం తగిన సమయమందు ఎటువంటి అనుమానం లేకుండా సమృద్ధిగా ఐశ్వర్యమైన పంట మనం కోస్తూ ఉన్నాం. కలిమి సంపద మన ఇంట ఉంటా ఉన్నది. మన ఇల్లు గొప్పదననిది. మనం అనేక జనులకు అప్పిచ్చదం గాని అప్పు చేయము. మనము దేవుని ప్రేమించుచున్నాం కాబట్టి ఆయన మనల్ని ఆస్తికర్తలుగా చేస్తూ ఉన్నాడు. మనము యేసయ్య వాక్యాన్ని బట్టి అధికంగా ఆనందిస్తూ ఉన్నాం కాబట్టి 112వ కీర్తన ఉన్న కుటుంబ ఆశీర్వాదాలు మన కుటుంబానికి సంభవించి మన కుటుంబం దీవించబడిన కుటుంబంగా ఉంటూ ఉన్నది. మన పిల్లలు భూమి మీద బలవంతులు అవుతున్నారు. మన వంశం దీవించబడిన వారు. కలిమి సంపద మన ఇంట ఉన్నది. మన నీతి నిత్యం నిలుస్తూ ఉన్నది. మన కుటుంబానికి సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం కూడా తప్పకుండా వెంటనే వస్తూ ఉన్నది. మనము కటాక్షమును వాత్సల్య నీతి గలవారము. మనము దయాళులమై అప్పిచ్చువారము, భాగ్యవంతులము. న్యాయ విమర్శలో మన వ్యాజ్యం గెలుచును. మనం ఎన్నటికీ కూడా కదిలించబడము. మనం నిత్యము జ్ఞాపకంలో ఉందము. మన హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరముగా ఉంటూ ఉన్నది. మనం దుర్వార్తకు జడియము. మన మనసు స్థిరముగా ఉంటూ ఉన్నది. మన శత్రుల విషయమైన మన కోరిక నెరవేరు వరకు మనం భయపడము. మనం దాతృత్వం కలిగి బీదలకు ఇస్తూ ఉన్నాం. మనం హెచ్చించబడుతూ ఉన్నాం. మన ఉన్నత స్థితిని, అభివృద్ధిని భక్తిని చూసి చింతపడుతూ ఉన్నారు. వారు పండ్ల కొరకు చూ క్షీణించిపోతున్నారు. భక్తిహీనుల ఆశంతా కూడా భంగమైపోతూ ఉన్నది. ఆమెన్. దేవునికి మహిమ కలుగును గాక. మరింతవరకు మనం చేసినటువంటి ఒప్పుకోలు ప్రార్థనలు దేవుడు ఆలకించి ఉన్నాడు. ఈ సమయంలో వాక్య వెలుగులో మనం నడిపించబడతా ఉన్నాం. స్తోత్రం దేవా, ఇంతవరకు మేము చేసిన స్తుతులు, ఒప్పుకోలు సమస్తము నువ్వు అంగీకరించావు దేవా. మరి ఈ సమయంలో నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరచమని ఈ సమయంలో విత్తబడుతున్నటువంటి వాక్యము అనేక హృదయాల్లో నాటబడి నూరంతల పంట అనుభవించుటకు కృప చూపించి సహాయం చేయండి దేవా. నువ్వెంతైనా నమ్మదగిన వాడు, గొప్ప దేవుడు. ఈ సమయంలో నా ప్రభా, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు. ఇంతవరకు నీవు మాకు తోడుగా ఉండి నడిపించినందుకు నీకు వందనాలు. అనేక మందికి దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి రీతిలో ఆయన మనతో మాట్లాడి మరి మన జీవితాల్లోనికి గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఆశపడే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడంటండి. హల్లెలూయా. మరి మీరంతా ఆశతో ఉన్నారని చెప్పి నేను నమ్ముచున్నాను. దేవా, ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు అని చెప్పి మనం ఎప్పుడైతే ప్రభు మీద ఆధారపడతామో ఖచ్చితంగా దేవుడు మనల్ని ఉన్నతమైన స్థితిలోకి నడిపిస్తాడు. ఆమెన్. ఈ సమయంలో మరి మీరు ఎవరన్నా మీ బంధువులు, స్నేహితులు ఇంకా ఎవరైనా సరే రాలేనటువంటి వారు, ఇంకా ఈ యొక్క కార్యక్రమంలో పాలు పంచుకోలేనటువంటి వారు ఉంటే మరి వెంటనే కనీసం ఇప్పుడైనా వాక్యపు వెలుగులో నడిపించబడటానికి వారిని ఆహ్వానించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. హల్లెలూయా. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు మనతో మాట్లాడేటువంటి చక్కటి సమయానికి మనం వచ్చాం. దేవా, ఈరోజు నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నీ వాక్యపు వెలుగులో నడిపిస్తున్నందుకు వందనాలు అని చెప్పి మీరు ఆశపడినట్లయితే ఈరోజే
పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడి మీ జీవితాలను గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. కాబట్టి వెంటనే ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఎవరైతే మీ బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు ఇంకను మరి యొక్క లైవ్లో పార్టిసిపేట్ చేయలేదో వారందరినీ కూడా ఆహ్వానం తెలియజేద్దాం. ఈ సమయంలో మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మరి వారిని ఆహ్వానం తెలియజేసి ప్రతివారు ఇది దేవుడు మాట్లాడేటువంటి సమయం, చక్కటి వాక్యం ద్వారా మనతో మాట్లాడేటువంటి సమయం. ఈ వాక్యం వెల్లడవుతూ ఉండగానే అనేక మంది జీవితాల్లో అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి, విడుదల జరిగాయి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ వాక్యం వింటూ ఉండగా మీ జీవితంలో కూడా గొప్ప మార్పులు సంభవిస్తాయని చెప్పి మరి వారిని ఆహ్వానం చేసినప్పుడు ఖచ్చితంగా వారికి మీరు మేలు చేసిన వారు అవుతారు. సో మనమంతా కలిసి ప్రభు సన్నిధిలో ముందుకు వెళ్ళిపోదాం. దేవా, నాతో మాట్లాడుతున్నందుకు వందనాలు, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకు వందనాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, దేవా దేవా మాట్లాడుతున్నందుకు వందనాలు. దేవా, ఓ పరిశుద్ధాత్మ దేవుడా, నీ కార్యాలని మా పట్ల నెరవేరుస్తున్నందుకు వందనాలు. దేవా, ఓ వాక్యం వెల్లడవుతూ ఉండగానే అద్భుతాలు 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 జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. మహిమ స్వరూపుడా, నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్యా, నీకే వందనాలు, 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 వందనాలు యేసయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, 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 థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. సరే, వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోదాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడేటువంటి చాలా అద్భుతమైనటువంటి సమయానికి మనం వచ్చి ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం. ఉదయమున నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, ఈ సమయంలో ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించి బలపరిచి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనిపించిన కృప చూపించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నామే పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఉదయకాల ఆశీర్వాదం అనేటువంటిది చాలా అద్భుతమైనటువంటిది. ఒక సంఘటన మీతో పంచుకుంటాను. ఒక ధనవంతురాలైనటువంటి ఇంటి యజమానికి తెల్లవారు కోడి కూసిన వెంటనే తాను లేచి తన పని వారందరినీ కూడా లేపి వారి పనులు చేయించుట అలవాటుగా ఉండేటువంటిది. ఈ అలవాటు మరి ఆ ధనవంతురాలైన యజమానికి ఉన్నది కాబట్టి తెల్లవారుజామున మరి ఎప్పుడైతే కోడి కోస్తుందో ఇంకా ఆవిడికి టైంతో సంబంధం లేదు, కోడి కోతే ఆవిడకి గుర్తు అనమాట. ఇలాగ పనులందరి చేత పనిచేస్తుందని చెప్పి ఈ తెల్లవారుజామున నిద్ర పాడైపోవటం మరి పనులకి చాలా కష్టంగా ఉన్నది. ఈ పనులంతా కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంట. మనకి చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే తెల్లవారుజామున ఏదైతే కోడి కోస్తుందో ఆ కూసే కోడి మీద పనులకి చాలా కోపం వచ్చిందంట. మరి ఈ కోడే లేకపోతే అసలు ఈవిడికి తెలియదు కదా అని చెప్పి వాళ్ళు ఏమనుకున్నారంటే ఎవరికి తెలియకుండా ఆ కోడి పుంజుని చంపేసి మాయం చేసేసారు కనపడకుండా. అప్పుడు కోడి పుంజు పోయిన తర్వాత ఇంటి యజమాని చూసింది, చర్చ్ చేసింది నైట్ అంతా. అయ్యో, కోడి పుంజు చనిపోయిందని చెప్పి బాధలో ఉండిపోయింది అమ్మాయి. చనిపోయిందో దొంగలు దొంగిలించారు, ఏమైందో తెలియలేదు, చాలా బాధపడ్డది. ఇంకా అక్కడ నుంచి ఆమెకి సమయం తెలియట్లేదు, సమయం సరిగ్గా తెలియట్లేదు అనమాట. ఏం చేయాలో అర్థం కావట్లేదు. సో ఇంటి నిండా పని ఉంటుంది, పనులు ఏమో సరిగ్గా చేయరు అని చెప్పి అదో టెన్షన్తో పడుకునేటువంటిది అనమాట. ఎప్పుడైతే పడుకుందో సడన్గా ఆవిడకి ఒకసారి అర్ధరాత్రి మెలకు వచ్చింది అనమాట. అర్ధరాత్రి మెలకు వస్తే ఇంకా కోడి లేదు కదా, కోడి ఉంటే కూసేది, ఇంకా సమయం అయిపోయిందని చెప్పి అర్ధరాత్రిలోనే లేచి పనులు అందరిని లేపి పని చేయడం ప్రారంభించేదంట. ఒకసారి మిడ్ నైట్లోనే, ఒకసారి 2 గంటలకే. ఇలాగా
ఇంకా కోడి పుంజు లేకపోవటం వల్ల, కోడి పుంజు అంటే ఖచ్చితంగా తెల్లవారుజామున 3 గంటలకో ఎప్పుడో 3:30కో 4 కోడి కూసేది, అప్పుడే లేచి పని చేయించేది. అది ఇబ్బంది అని భావించినటువంటి వారికి ఆ కోడిని లేకుండా చేశారు. ఇప్పుడు యజమానురాలికి టైం తెలియక ఏమైందంటే, అది పగలరా, అది మిడ్ నైటో 2 గంటలో తెలియకుండా ఎప్పుడు మెలకొస్తే అప్పుడు పనుల చేత లేపి ఆ పని చేయించడం ప్రారంభించిందంట. వింటున్నారా? తెల్లవారులు నిద్రపోవాలని ఆశించినటువంటి పనివారికి కేవలం రాత్రి నిద్ర కూడా లేకుండా పోయింది. అనేకుల పరిస్థితి కూడా ఇలా ఉన్నది. అనేక మంది పరిస్థితి కూడా ఇలాగే ఉన్నది. ఈ రోజున తెల్లవారుజాము లేచి ప్రభు సన్నిధానంలో ప్రార్థించి ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి సోమరులైపోతున్నారు. ఇలా సోమరిపోతులా ఉన్నటువంటి వీరంతా కూడా ఏం చేస్తారంటే, రాత్రుల్లో అనేక సమస్యలను బట్టి, వేదనలు బట్టి నిద్ర లేక కూర్చొని ఉంటుంటారు. తెల్లవారుజామున లేవలేరు. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఈరోజు నీ మాటలు వింటున్న మీరు ఆలోచించండి. తెల్లవారుజామున లేచి ప్రభు ఆశీర్వాదాన్ని పొందుకోవాలి. నన్ను జాగ్రత్తగా వెతుకుచున్నవారు నన్ను కనుగొందురని సామెతల 8:7 దేవుడు సెలవిస్తున్నాడు. రాత్రి జామున ప్రభుని వెతుకువారి ఆత్మ తృప్తి పొందుచున్నది. ఉదయకాలం ప్రభు వెతుకువారు ఆనందిస్తూ దేవుని స్తుతిస్తారు. వారికి ప్రభు సహాయం దొరుకుతుంది. మరి దావీదు కీర్తన 46:5 ఉంది, ప్రతి ఉదయాన ప్రభు కృప మనకు నూతనంగా ఉంటూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఉదయాన్నే లేచి దేవుని సందులో మరి స్తుతించి ప్రార్థించి వారుగా ఉంటారో, వారు ఆ రోజు ఆశీర్వాదకరంగా, ఆనందంగా, సంతోషంగా జీవించగలుగుతారు. ఇంతకీ మీకు ఉదయం లేచి ప్రార్థించే అలవాటు ఉన్నదా? ఒకవేళ ఈరోజు ఈ మాటలు వింటున్నట్టయితే ఇక నుంచి ఎప్పుడు కూడా 5 గంటల తర్వాతగా నిద్ర లేవడం అలవాటు చేసుకోకుండా ఖచ్చితంగా 4 గంటల కంటే ముందే లేవడం అలవాటు చేసుకోండి. లేచిన వెంటనే గంటన్నర సమయం దేవునితో గడిపి చూడండి. అద్భుతమైన ఫలితాలు మీరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఇక నుంచి మీలో మేలుకొల్పునిచ్చి ఉదయకాల ప్రార్థన మిస్ అవ్వకుండా ప్రతిరోజు పాలు పంచుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమెన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కటి వాక్యం ద్వారా మరి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఈ సమయంలో విత్తబడినటువంటి వాక్యం మరి అనేక మందికి దీవెనకరంగా, దేవుని నామ మహిమార్థంగా ఉన్నదని చెప్పి నేను నమ్ముచున్నాను. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. మరి ఈ సమయంలో దేవుడు మనతో మాట్లాడిన దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రభు వాళ్ళ ఆరాధనలో మనం అంతా కూడా పాలు పంచుకుందాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునేసు తాను అప్పగించబడిన రాత్రి ఆయన ఒక రొట్టెని తీసుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి మరి ఆయన శిష్యులకు ఇచ్చారు. మరి వారు ఆ యొక్క రొట్టెను తీసుకొని దేవుడు చెప్తున్నాడు, ఇది నా నిబంధన శరీరం, మీ కొరకై నలగొట్టబడినటువంటిది, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం యేసుప్రభు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మనం యేసుక్రీస్తు ప్రభు శరీరానికి సాదృశ్యంగా ఉన్న ఆ రొట్టెను మనమంతా స్వీకరిందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట మరి ఆయన ఒక పాత్రను ఎత్తుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకైన చిందించబడినటువంటి నా నిబంధన రక్తము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడం చెప్పి యేసుప్రభు వారు చెప్పారు. కాబట్టి ఈ సమయంలో మనం మరి యేసు రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఆ ద్రాక్షరసాన్ని తీసుకుందాం. ప్రతి వారు వివేచించండి, ఇది యేసు రక్తం అని చెప్పి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మరి మాట్లాడే అద్భుతమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. మరి ప్రతిరోజు కూడా నిస్సందేహంగా ఈ యొక్క ప్రభు బల్ల ఆరాధనలో మీరంతా కూడా పాలు పంచుకొని మరి దేవుని సందులో వర్ధిల్లాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దేవుని కృపలో మీరంతా కూడా వర్ధిల్లాలి. దేవునికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా, మరి అందరూ వారు మనసు పొందవాలని నీ యొక్క ఉద్దేశం నెరవేర్చబడాలి. అందరూ బాప్తిస్మాలు పొంది నీ సన్నిధిలో వర్ధిల్లాలన్న తండ్రి. ఈ సమయంలో ప్రభా, ఎందరైతే ఈ యొక్క ప్రభు వాళ్ళ ఆరాధనలో పాలు పంచుకున్నారో వారిని బట్టి నీకు వందనాలు. మరి ఇంకా ఎవరైతే నా ప్రభా ఈ యొక్క ప్రభు వాళ్ళ ఆరాధనలో పాలు పంచుకోలేదు, మరి వారు నా ప్రభు నీ సన్నిధిలో పాలు పంచుకోవడానికి కృప చూపించి నడిపించండి దేవా, సహాయం చేయండి. నీ ఆత్మచేత నడిపించమని ప్రతి బంధకాల నుంచి విడిపించి మరి బాప్తిస్మాలు పొందటానికి ఉన్న
ప్రతికూల పరిస్థితులన్నీ తొలగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నువ్వు సహాయం చేస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. నీ ఆత్మచేత నింపి నడిపించి బలపరచమని, ప్రతి బంధకాల నుంచి విడిపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరిపోవచ్చినట్లుగా ఈ భూమి మీద కూడా నెరవేరునుగాక. మానుదినాహారం నేడు మాకు దయచేయము. మారుణస్తులు మేము క్షమించిన ప్రకారం మారణములు క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి దేక దుష్టు నుంచి తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో శక్తివంతమైన ప్రార్థనలకు మనం వచ్చేసాం కాబట్టి దయచేసి మీరంతా కూడా మోకరించి 2 చేతుల పైకెత్తి, దేవా ఈ సమయంలో నాతో మాట్లాడుతున్నందుకు నీకు వందనాలు, నీ వాక్యపు వెలుగులో నన్ను నడిపిస్తున్నందుకు నీకు వందనాలు అని చెప్పి మనమంతా కూడా ప్రభు సన్నిధిలో మరి మనం వర్ధిల్లేవారుగా ఉందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడేటువంటి సమయం కాబట్టి ఏ సమస్య అయినా సరే మోకరించి ప్రార్థించండి ప్రియులారా. ఏ సమస్య అయినా సరే దేవుడు విడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎటువంటి సమస్య నుంచి అయినా సరే దేవుడు మనల్ని విడిపించడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని దేవుడు మనకిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, in the name of Jesus. Thank you, thank you, thank you, thank you, thank you, thank you, thank you Jesus, thank you Lord, thank you Jesus, thank you Lord. పరిశుద్ధాత్మ దేవుడా నీకే వందనాలు, 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 వందనాలు. మహోన్నతుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం, మహోన్నతుడా నీకే స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. వందనాలు నా ప్రభా. ఈ యొక్క శక్తివంతమైన ప్రార్థనలో ఎందరైతే మోకరించి చేతులెత్తి ప్రార్థనలో ఏకీభవించారో వెంటనే అద్భుతాలు చూచుట కృప చూపించమని, వారిపై నీ ఆత్మాభిషేకం కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకున్న ప్రభా. మరి నీ ప్రియబిడ్డల జీవితాల్లో ఈరోజు గొప్ప అద్భుతాన్ని, ఆశ్చర్యాన్ని చేసినందుకు నీకు వందనాలు. ఇంతవరకు చూడని కార్యాలు, పొందుకోని అద్భుతాలు ఈరోజు వారు స్వతంత్రించుకోవాలన్న ప్రభా. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రకటిస్తూ ఉన్నాను. ఇంతవరకు చూడని, పొందుకొనటువంటి అద్భుతాలు మరి వారంతా పొందుకుంటకు నువ్వు సహాయం చేసి నడిపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోనమని, విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. గొప్ప దేవ, శక్తిమంతుడా, ఓ జీవము కలిగిన దేవుడా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆదరించి పోషించి నడిపించిన నా తండ్రి, మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఐక్యత కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాం. వారి మధ్యలో ఉన్నటువంటి ప్రతి హల్లెలూయా. దేవా, భార్యాభర్తల మధ్య ఐక్యత కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడైనా ప్రభా మరి భార్యాభర్తల మధ్య ఐక్యత ఇచ్చి నడిపించి బలపరచండి. వారి మధ్యలో ఉన్న ప్రతి డిస్టర్బెన్స్ను తొలగించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గర్భఫలం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరికైతే గర్భఫలాలు లేవన్న తండ్రి, వారికి గర్భఫలాలు అనుగ్రహించి నడిపించిన దేవా. మరి వివాహం కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. యేసు నామములను తండ్రి, వివాహ విషయాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించండి, కృప చూపించండి నా ప్రభా. నీ ఆత్మచేత నింపి నడిపించి బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. విడుదలిచ్చేవాడు నీవే, కృప చూపువాడు నీవే. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. అలాగే నా అప్పుల సమస్య నుంచి విడుదలిచ్చి నడిపించిన తండ్రి, గొప్ప కార్యాలను చేసినందుకు వందనాలు. ప్రతి అప్పు నుంచి విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. యేసు నామములో ఉన్న ప్రభావ ప్రతి అప్పు నుంచి విడుదలిచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. యేసు నామములో ప్రతి అప్పు నుంచి విడుదలిచ్చావు, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. విడుదల, 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 ఆర్థికపరమైన అభివృద్ధిని ఇచ్చినందుకు నీకు వందనాలు. ఇదిగోన ప్రభు, ఈ సమయంలో ఎందరైతే నా ప్రభు మోకరించి నీ సన్నిధిలో ప్రార్థించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, కృప చూపించమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకోనమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. ప్రేమ కలిగిన దేవుడా నీకే స్తోత్రాలు. ప్రేమమయుడా నీకే స్తోత్రాలు. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కృప కలిగిన దేవా నీకే స్తోత్రాలు. సర్వ కృపానిధి యేసయ్యా నీకే స్తోత్రాలు. సర్వాంతరయామి నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా నీకే స్తోత్రాలు. మహోన్నతుడా నీకే స్తోత్రాలు. అద్భుతములు చేయవాడా నీకే స్తోత్రాలు. దేవా, భార్యలను మరి అమ్మగారింటి దగ్గర వదిలేసిన వారు చాలామంది ఉన్నారు. భర్తలకు మంచి మనసు ఇచ్చి తీసుకువెళ్ళే కృప చూపించింది. భార్యాభర్తలు కలిసి ఉండేలాగా ఏక మనసు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పిల్లల చదువుల నిమిత్తం, భవిష్యత్తుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. రాయబోయే ఎగ్జామ్స్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణాలు చేస్తున్న వారు,
తోడుగుండి నడిపించండి. మా ప్రయాణంలో తోడుగున్నందుకు నీకు వందనం చెల్లిస్తున్నాం తండ్రి. దూరదేశాల్లో పనిచేసుకుంటున్నవారు, జాబ్ చేసుకుంటున్నవారు, చదువుకుంటున్నవారు, ఏ సమస్యల్లో ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ వారిని విడిపించి నడిపించి గొప్ప కార్యాలు చేయమని వీసాలు, పాస్పోర్ట్స్ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఉద్యోగుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి భర్తల మారు మనసు కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రక్షణ లేనటువంటి వారి కొరకు రక్షణ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అందరూ మారు మనసు రక్షణ పొందిన కృప చూపించండి. అధికారుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. సేవకుల కోసం మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవ, రాజకీయ నాయకుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. సైనికుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవా, యేసు నామములో నీ ప్రొటెక్షన్ అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. యెరూషలేము క్షేమం కొరకు, భద్రత కొరకు ప్రార్థన చేస్తున్నాం. రైతుల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి అలాగైన ప్రభా, అనేక సమస్యల్లో ఉన్నవారి కొరకు, దేశం కొరకు, క్షేమం కొరకు, రాజకీయ నాయకుల కొరకు, రాజుల కొరకు, డాక్టర్ల కొరకు నా ప్రభా, మరి నా ప్రభా సమాజ సేవ చేస్తున్న వారందరి కొరకు, సమాజంలో ఉన్న వారందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. చీకటి శక్తి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. చీకటి శక్తి నుంచి విడుదల ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. చీకటి శక్తి నుంచి విడుదల ఇచ్చావు, నీకు వందనాలు తండ్రి. యేసు క్రీస్తు నామములో నా ప్రభా, చీకటి శక్తి నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం. బ్లాక్ మ్యాజిక్ నుంచి, అంధకార శక్తి నుంచి, దురాత్మ ప్రభావం నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఇప్పుడే విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. ఇప్పుడే విడుదలిచ్చినందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసావు. అంధకార క్రియలను లయం చేసావు. బంధకాలన్నింటినీ తెంచివేసావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుడా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. ఓ పరిశుద్ధాత్మదేవుడా, నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, సమకూర్పునిచ్చేటువంటి వాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. విడుదల అనుగ్రహించినందుకు నీకు వందనాలు. గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, నీకే స్తోత్రాలు చెల్లిస్తూ కుటుంబాలు కట్టబడాలని ప్రార్థన చేస్తున్నాం. చీకటి శక్తి నుంచి విడిపించావు. ఇల్లులు కట్టుకునే భాగ్యం ఇచ్చావు. ఈ ఇల్లుల మీద ఉన్న ఈఎంఐలు తీర్చుకునే సామర్థ్యం ఇచ్చావు. యేసుక్రీస్తు నామమును బట్టి నేను ప్రార్థిస్తున్నాను దేవా. ఇల్లులు కట్టుకునే సామర్థ్యం ఇచ్చావు. కుటుంబాలు కట్టబడటకు సహాయం చేశావు. వ్యక్తుల్లో, కుటుంబాల్లో శాంతి, సమాధానం, ఐక్యత ఇచ్చినందుకు నీకు వందనాలు దేవా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. వ్యక్తుల్లో, కుటుంబాల్లో శాంతి, సమాధానం ఇచ్చినందుకు నీకు వందనాలు. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు తోడుగుండిన ప్రభు మంచి రిజల్ట్స్ అనుగ్రహించి నడిపించండి. ఆత్మలో, ప్రార్థనలో అభివృద్ధి చెందాలి, ఆశ్రయించబడాలి. అనారోగ్యంతో బాధపడుతున్న వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రపంచం అంతటి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జీసస్. ప్రజాక్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. అందరూ బాగుండాలని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రతి వారి సమస్య నుంచి విడుదల కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా, నీకే స్తోత్రాలు. ఓ జీవం కలిగిన దేవుడా, నీకే స్తోత్రాలు. జీవాధిపతి, నీకే స్తోత్రాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. బీపీ, షుగర్, థైరాయిడ్ సమస్యల నుంచి, క్యాన్సర్, ఎయిడ్స్, ఆస్తమా, కీళ్ళ నొప్పులు, నడుము నొప్పులు, తలనొప్పి, గర్భఫలాలేమి, వివాహ సమస్యలు, వ్యసనాలు, వీటన్నిటి నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం దేవా. వీటన్నిటి నుంచి ఇప్పుడే విడుదల ప్రకటిస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. అద్భుతాలు చేసావు, ఆశ్చర్యకార్యాలు చేసావు, సమకూర్పునిచ్చావు, నీకు వందనాలు. సమస్త మహిమ మీరు తెచ్చుకొని విడుదలను అనుగ్రహించమని, కృప చూపించమని, గొప్ప కార్యాలు చేసినందుకు నీకు వందనాలు. విడుదల ఇచ్చినందుకు నీకు వందనాలు. సమకూర్పించినందుకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరే తెచ్చుకొని నీ ప్రైవేట్ల విషయాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసి నడిపించండి దేవా. నువ్వు ఆకర్షించింది ఎవరిని సన్నిధికి వస్తారు నా ప్రభా. నువ్వు ఆకర్షించావు. ఇదిగో ఇక్కడ ఎవరైతే మోకరించారో, రెండు చేతులు పైకెత్తారో, ఆశతో నీ సన్నిధికి ఎవరైతే వచ్చారో వారందరిని జ్ఞాపం చేసుకొని వారందరి జీవితంలో ప్రత్యేకమైన కార్యాలు చేసి, ఊహకందని కార్యాలు చేసి నువ్వు నడిపిస్తున్నందుకు నీకు వందనాలు. అంధకార క్రియలన్నీ లయం చేసావు. బంధకాలన్నీ తెంచివేశావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఉన్నాం. కృప వెంబడి కృపను అనుగ్రహించండి. విడుదలను అనుగ్రహించండి. నీ చిత్తానుసారంగా నడిపించండి. ప్రతి బంధకాల నుంచి విడుదల ఇచ్చావు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేసినటువంటి దేవుడు నీవే. విడుదల, విడుదల, అద్భుతం, అద్భుతం, ఆశ్చర్యం చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఉన్నాం. మహోన్నతుడా, నీకే స్తోత్రాలు. మహిమ స్వరూపుడా, నీకే స్తోత్రాలు. ఓ జీవం కలిగిన దేవుడా, నీకే స్తోత్రాలు. జీవాధిపతి, మరి ఏ మానసిక ఒత్తిడిలో వచ్చిన హార్ట్లో హోల్ ఏదైనా ఉంటే విడుదల చేసావు. ఆటిజం నుంచి విడుదల చేసావు. బంధకాల నుంచి విడుదల చేసావు.
యేసు నామములో నీవు నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి నేను ప్రకటిస్తున్నాను. విడుదలలో, స్వస్థతలో, అద్భుతాలు, ఆశ్చర్యకాలు నువ్వు చేస్తున్నావు. ఇన్స్టెంట్ మ్యారకల్స్ ఇప్పుడే చేస్తున్నందుకు నీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నజరేయుడైన యేసు నామములో నా ప్రభా, ఇన్స్టెంట్ మ్యారకల్స్ నేను ఇప్పుడే ప్రకటిస్తూ ఉన్నాను తండ్రి. ఇన్స్టెంట్ మ్యారకల్స్ నువ్వు చేసినందుకు నీకు వందనాలు దేవా. గొప్ప గొప్ప కార్యాలు చేసావు, సమకూర్పునిచ్చావు, నీ సన్నిధిని విడుదల చేసావు, ఆత్మచేత నింపి నడిపించి బలపరిచినందుకు వందనాలు. అంధకార శక్తులు లయం చేసావు, బంధకాల నుంచి విడుదలిచ్చావు, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తావు. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఇక్కడ ఉన్న వారి ద్వారా వినిపిస్తున్నందుకు నీకు వందనాలు. గొప్ప గొప్ప సాక్ష్యాలు ఈరోజే విడుదల, అద్భుతం, స్వస్థత, మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నువ్వు చేసినందుకు నీకు వందనాలు. కృప చూపించినందుకు వందనాలు. నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్యా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. యేసయ్యా నీకే వందనాలు. ఇదిగో నా ప్రభా, మరి ఈరోజు వైజాగ్లో జరుగుతున్నటువంటి మరి నా ప్రభా గృహ కూడిక ఉదయం 10 గంటలకి, మరి అలాగే సాయంత్రం 8 గంటలకి సంపూర్ణ రాత్రి ప్రార్థన, మరి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ యొక్క 30వ రోజు ఉపవాస కూడికి నీ నా మహిమార్థన నడిపిస్తున్నందుకు వందనాలు. అలాగే ఈ రాత్రి జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతట్లో తోడుగుండి, అనేక ప్రాంతాల నుంచి నీ బిడ్డలు వస్తున్నారు, ప్రయాణంలో తోడుగుండి క్షేమకరంగా వచ్చేటకు నువ్వు కృప చూపిస్తున్నందుకు వందనాలు. ఎవరెవరు నా ప్రభా వస్తున్నారు వారందరినీ జ్ఞాపం చేసుకోండి. వారందరిపై నీ అభిషేకపు ఆత్మను కుమ్మరించి, నీ సన్నిధి వారి మీద కుమ్మరించి ఆత్మలో వర్ధిల్లేలాగా సహాయం చేయమని, విడుదలను అనుగ్రహించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. నమ్మదగిన దేవానికే స్తోత్రాలు, ప్రేమ కలిగిన దేవానికే స్తోత్రాలు, అద్భుతములు చేయవాడానికే స్తోత్రాలు, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడానికే స్తోత్రాలు. అంధకార క్రియలను లయం చేసి బంధకాలన్నింటిని తెంచివేసి నీ యొక్క ఉచితమైన మహాకృపలో మమ్మల్ని నడిపించి బలపరచమని, విడుదలను అనుగ్రహించమని, ఇంతవరకు నువ్వు చేసిన కార్యాలు బట్టి, చూపిన కృపను బట్టి నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. గొప్ప కార్యాలు చేయవాడు నీవే, అద్భుతములు చేయవాడు నీవే, ఆశ్చర్యమైన కార్యాలు చేయవాడు నీవే. మైటీ మెరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని ప్రభా, ఈరోజు సంపూర్ణ రాత్రి ప్రార్థనలో ఎవరైతే హాల్లో అడుగు పెడుతున్నారో హాల్ అభిషేకించబడి అద్భుతాలు స్వతంత్రించుకుని వెళ్ళాలి. ఆ హాల్లో అడుగు పెడుతున్నవారు, ఆ చర్చిలో, ఆ లోగో చర్చిలో అడుగు పెడుతున్నవారు ఈ యొక్క 30వ తారీఖు అంతా నీ అండలో ఉంచినందుకు వందనాలు. అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకుని విడుదలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ జీసస్. దేవా, నువ్వు చేసిన అద్భుతాలన్నిటిని బట్టి నీకు వందనాలు. నువ్వు చేసిన ఆశ్చర్యమైన కార్యాలను బట్టి నీకు వందనాలు. ఈ యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థన ద్వారా అనేక మంది జీవితాలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చూడాలి. మేము ఇంతవరకు చేసిన ప్రతి ప్రార్థన ఆలకించినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ నీకే చెల్లిస్తున్నాం. థ్యాంక్ యూ చెప్దామా? దేవుడు మన ప్రార్థన అంతా ఆలకించేసాడని చెప్పి థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Jesus. Thank you, Lord. 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 Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. Thank you, Lord. Thank you, Jesus. స్తోత్రం దేవా. సర్వోన్నతుడా, నీ యొక్క ఉచితమైన మహాకృపలో మమ్మల్ని అందరినీ నడిపించి బలపరిచి కృప చూపించినందుకు నీకు వందనాలు. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు తెచ్చుకొని ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచావు. జనవరి 30వ తారీఖులో మమ్మల్ని ప్రవేశపెట్టి మొట్టమొదటి సమయం నీతో గడిపే కృపా బాహుళ్యాన్ని విస్తరింపజేశావు. ఎవరైతే ఈ యొక్క వాక్యాలు విన్నారో, ఈ సమయాన్ని గడిపారో వారి జీవితంలో మైటీ మిరకల్స్ జరగాలి. ఈరోజు జరుగుతున్న సంపూర్ణ రాత్రి ప్రార్థన అంతలో తోడుగుండి నడిపించి బలపరచండి. మరి వచ్చిన వారిని బట్టి వందనాలు, రావాల్సిన వారిని తోడుకురండి.
ప్రతి గృహ కూడికను నీకు మహిమార్థంగా నడిపించి బలపరచండి. అంధకార క్రియలను లయం చేసి దురాత్మ ప్రభావాలని ఆటంకపరిచిన అంధకార క్రియలు లయం చేసినందుకు నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని ప్రత్యేకపరిచావు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించినామే పొందుకుని ఉన్నామా పరమ తండ్రి, ఆమేన్. యేసు రక్తమేజయం, శిలువ రక్తమేజయం. అపవాదికి సిగ్గేసిన మహిమ కలుగును గాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ, అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. గమనించాలి, మేము ఆల్రెడీ వైజాగ్ రీచ్ అవుతూ ఉన్నాం. సో దేవుని మహాకృపను బట్టి, మీ అందరి ప్రార్థన బట్టి, దేవుడు చేసిన కార్యాలు బట్టి దేవునికి మహిమ. మరి యొక్క ఉదయకాల సమయంలో ఇప్పుడు మేము బేతెస్తా చర్చ్ పక్కన మరి దుర్గా బజార్, దుర్గానగర్, అరిలోవా, విశాఖపట్నం. సో అక్కడ ఒక గృహ కూడుకున్నది కాబట్టి గృహ కూడిక నిమిత్తం వెళ్తూ ఉన్నాం. సో మీరు సమీపంలో ఉన్నటువంటి వారు ఎవరైనా ఉంటే సో ఆ గృహ కూడికలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అది అయిన తర్వాత 10 గంటలకు స్టార్ట్ అవుతుంది అది. సో 12-1 గంటల లోపల అయిపోతుంది మీటింగ్. అది అయిపోయాక మరి మధ్యాహ్నం రెస్ట్ తీసుకుని మళ్ళీ సాయంత్రం 6:30-7 మళ్ళీ మేము లోగో చర్చ్ దగ్గరికి వచ్చేస్తాం. సాయంత్రం మనకి చక్కటి సంపూర్ణ రాత్రి ప్రార్థన ఉంది కాబట్టి సో చాలా ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నారు. ఎవరు మిస్ కాకూడదని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మళ్ళీ సాయంత్రం సంపూర్ణ రాత్రి ప్రార్థనలో మనం అంతా కలిసి ప్రభుని స్తుతించి మహింపడదాం. ఎవరు మిస్ అవ్వద్దు. దయచేసి అవకాశం ఉన్నవారు రండి. లేనటువంటి వారు ఖచ్చితంగా మీరంతా కూడా మరి ఆల్ నైట్లో తీర్మానం చేసుకొని నైట్ అంతా దేవుని సందులో గడపండి. సంపూర్ణ రాత్రి ప్రార్థనలో లైవ్లో ఉండండి. మీ బంధువులు, స్నేహితులను పార్టిసిపేట్ చేయడానికి సహాయపడండి. పరిశుద్ధాత్మ దేవుడు మీకు అన్నట్లు పాలు పంచుకోవడానికి సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ పవర్ఫుల్, వండర్ఫుల్, బ్లెస్డ్ డే. ఆమేన్.